ఓకే. 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 సైలెంట్‌గా ఉండండి. స్టార్ట్ చేద్దాం. ఈరోజు నుంచి మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను మీ కొత్త ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అకౌంటింగ్‌కి. సో, ఇంట్రడక్షన్ అవన్నీ నేను చేయించుకోను ఫస్ట్. నా గురించి నేను చెప్పాలి గదా! సో, నేను మేనేజ్మెంట్ అకౌంటింగ్ టీచ్ చేస్తుంటాను. సో, కదా! మీకు అలాగే చెప్తున్నా. సో, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫ్యాకల్టీ నేను. సో, అంతే. అంతకు మించి ఏం లేదు ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ మీకు నేను చెప్పాను. ఎస్సీఎం, డీఎంలో ఏ పార్టీది? పొద్దున ఎవరు రాలేదేంటి? వచ్చారు కదా! ఎస్సీఎం, డీఎం ఫైనల్‌లో ఉంటదని చెప్పాను. అందులో డీఎం ఇప్పుడు ఓఎం. అదే పొద్దున మీ ఓఎం సార్ చెప్పలేదా? డీఎం ఆడే పెద్ద బొగ్గాడు వాడు వేస్ట్. ఆడిదొదిలేయండి. ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫ్యాకల్టీ బెటర్ లైక్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు డీఎంఏ, ఓఎం అని చెప్పాను నేను మీకు. ఎస్సీఎంఏ ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనా? ఎస్సీఎంకి కాస్టింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ 2 తెలివితేటలు కావాలి. అందులో మేనేజ్మెంట్ అకౌంటింగ్ తెలివితేటలు ఇంకా ఎక్కువ కావాలి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఎస్సీఎం, డీఎంఏ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. లేకపోతే గ్రూప్ 3 తెలుసు కదా! ఏం చేయాలి? ఏలాగేసుకోం కూడా. టైము పాడు ఏమి ఉండదురా మీకు. ఎన్ని సో, మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ చాలా తక్కువ సిలబస్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ మాత్రం. ఆల్రెడీ కాస్టింగ్ విన్న వాళ్ళకైతే మేనేజ్మెంట్ అకౌంటింగ్ చాలా చాలా ఈజీగా ఉంటది. కాస్టింగ్ వినని వాళ్ళకి మాత్రం కొంచెం తేడాగానే ఉంటది మేనేజ్మెంట్ అకౌంటింగ్. సార్ మేము జాయిన్ అయినప్పుడే మేము గ్రూప్ 2 వింటున్నాము. మరి మా పరిస్థితి ఏంటంటే ఆహ్, అంతా ప్రభు చూసుకుంటాడు. మీరు దేవుడికి దండం పెట్టుకొని అంతా మంచే జరగాలని కోరుకోండి. అంతా మంచే జరుగుతది. మీకు అది మీరు పెద్ద రేసిస్ట్‌లా ఉన్నారు. ఆ! సో, మీరు కొంచెం దేవుడి మీద నమ్మకం పెట్టుకొని కొంచెం మీరు క్లాస్ కరెక్ట్‌గా విన్నారనుకోండి. నేను మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నానంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. పర్టిక్యులర్‌లీ ఇక్కడ మీరు మార్జినల్ కాస్టింగ్ ఉందా? సేమ్ మీకు కాస్టింగ్‌లో మార్జినల్ కాస్టింగ్ చాప్టర్ ఉంది. ఓకేనా? అక్కడ బేసిక్స్ ఉంటాయి. ఇక్కడ బేసిక్స్ ఉంటాయి. ప్లస్ దానికన్నా కొంచెం నెక్స్ట్ స్టెప్ ఉంటది. ఇక్కడ మీకు స్టాండర్డ్ కాస్టింగ్ ఉందా? ఇక్కడ కూడా స్టాండర్డ్ కాస్టింగ్ ఉంది. 2 చాప్టర్‌లు అయిపోయాయి. ఇక్కడ మీకు బడ్జెట్ ఉందా? ఇక్కడ కూడా బడ్జెట్ ఉంది. 3 చాప్టర్‌లు అయిపోయాయి. ఫస్ట్ చాప్టర్ ఎలాగో సొల్లు తీసేయండి. అంటే మొత్తం 4 చాప్టర్‌లు అయిపోయాయి. ఇంకా 7 చాప్టర్‌లు ఛీ! 6 చాప్టర్‌లే ఉన్నాయి ఇంకా. ఓకేనా? సో, మీకు మాక్సిమం పొద్దున్న నేర్చుకున్న పొద్దున్న సారీ ఫ్రెండ్స్. సారీ. అదే మొన్న నేర్చుకున్న కాస్టింగ్ లాగానే ఉంటది. కానీ సార్ ఇప్పుడు మేము మార్జినల్ కాస్టింగ్ అస్సలు వినలేదు. మేమిప్పుడు సెకండ్ గ్రూపే ఫస్ట్ టైమ్ వింటున్నామంటే, మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం. ఈరోజు మార్జినల్ కాస్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో, మనం బేసిక్స్ నుంచి మొత్తం నేర్చుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? అలాగే ఇప్పుడు అసలు మేనేజ్మెంట్ అకౌంటింగ్‌లో అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాము? సేమ్ కాస్టింగ్ లాగానే ఉంది కదా! మళ్ళీ ఎందుకు 2 సార్లు పెట్టారు ఈ సబ్జెక్ట్ ఎందుకు మళ్ళీ విడదీశారంటే, యాక్చువల్‌గా అయితే మీకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది ముందు. దాన్ని విడదీసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఎఫ్ఎం కలిపి ఉండేది మీకు ఒక సబ్జెక్ట్ కింద. అప్పుడు డీటీ వేరే, ఐడీటీ వేరేగా ఉండేది. తర్వాత మీకు డీటీ, ఐడీటీ కలిపేసి దీన్ని విడదీశారు. ఓకేనా? సో, బేసిక్‌గా ఇది యాక్చువల్‌గా తక్కువ సిలబస్ అని ఆళ్ళకి తెలుసు. ఎఫ్ఎం అలా కాదు. మీకు ఎఫ్ఎం సెపరేట్ సబ్జెక్ట్ చేశారంటే ఒక న్యాయం ఉంది. ఎందుకంటే ఎఫ్ఎం 100 మార్క్స్‌కి వర్త్ ఆ పేపర్. ఓకేనా? మేనేజ్మెంట్ అకౌంటింగ్ నన్నడిగితే 100 మార్కులు ఇందులో ఎలా ఇస్తారో కూడా అర్థం కాదు. సో, ఉన్నవి చాప్టర్‌లు తక్కువే అయినా డీప్‌గా నేర్చుకుంటేనే పాస్ అవుతారు. ఇంకోటి మీకు చెప్పాలి. మీకు సెకండ్ గ్రూప్ పోయిందంటే ఒకవేళ సెకండ్ గ్రూప్ రాసి సెకండ్ గ్రూప్ ఎగ్జామ్‌లో పోయిందంటే, ఆ పోవడానికి 90% ఛాన్సెస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వల్లే పోవచ్చు. ఓకేనా? ఎందుకు సార్ అదే చిన్న సబ్జెక్ట్ అంటున్నారు కదా! అన్నిటికన్నా అంటే, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓఎంఎస్ఎంలో మీకు ఎస్ఎం థియరీ ఉంది. ఏదో సుళ్ళు రాస్తారు. అదొక 20 మార్కులైనా కాపాడుతుంది. ఓఎం ఎలాగో పర్లేదు. మీ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీయే చెప్తారు మీకు బాగానే. మీ ఓఎం పాస్ అయిపోతారు. తర్వాత ఇంకోటేంటి ఎఫ్ఎంబీడీఏ ఓకే. ఎఫ్ఎం కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే బానే వస్తాయి మార్క్స్. అది కూడా ఓకే. అక్కడ మీకు కష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటది ఎఫ్ఎం. బాగా మీకు క్లాస్ వింటే బానే ఉంటది. ఇంకోటేంటి కంపెనీ అకౌంట్స్ ఆడిట్. బెస్ట్ ఫ్యాకల్టీ మీకు అందజేశారు. మీరు. సో, కంపెనీ అకౌంట్స్ సార్ కంపెనీ అకౌంట్స్ ఆడిట్‌లో ఆడిట్ థియరీ ఉంది 50 మార్కులు. మీరు నన్ను నమ్మండి ఎస్ఎం థియరీ కన్నా ఆడిట్ థియరీ అంటే నేను ఏ థియరీ గురించి చెప్తున్నా సీఎంఏ ఇంట్రోల్ గురించి మాత్రమే చెప్తున్నా. సీఏ ఇంట్రోల్‌కి ఆడిట్ అంత ఈజీ అని చెప్పను. సీఎంఏ ఇంటర్ ఆడిట్ మీరు ఏదైనా రాయండి. మీరు జస్ట్ స్టార్టింగ్‌లో జస్ట్ ఏదో ఆడిట్ పదాలు 2, 3 వాడేసి, మధ్యలో నా గురించి తిట్టండి. ఎవరి గురించైనా రాయండి. మీకు ఖచ్చితంగా ఆ 10 మార్కులైతే వస్తాయి. 10, 20 మార్కులైతే 50 మార్కుల పేపర్‌లు థియరీ పేపర్‌లు వచ్చేస్తాయి. సో, మీకేదైనా సబ్జెక్ట్ ఆపిందంటే ఇదే అది. ఎందుకంటే ఇందులో థియరీ ఉండదు. థియరీ ఉన్నా ఏదో ఒక క్వెషన్ అడుగుతాడు. అది ఫస్ట్ చాప్టర్‌లో ఫిక్స్‌డ్ క్వెషన్స్ ఉంటాయి. అదే అడుగుతాడు. ఆ థియరీ మీరు ఎంత కష్టపడి బట్టి బట్టి యాస్ ఇట్ ఈజ్ రాసినా కూడా ఆడు చదవడు కాబట్టి ఆడ 4 మార్కులు ఏసేస్తాడు అలాగే. ఆడు చదవడు. మీకు ఇంట్రెస్ట్ ఆడికి ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఎలాగో ఎలాగో రాసినా వేస్టే కాబట్టి అది 4 మార్కులు.
మిగతాదంతా కూడా సమ్సే ఇస్తాడు. ఇందులో నుంచి సమ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చు. సో, ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మేనేజ్మెంట్ అకౌంటింగ్ పాస్ అవుతారు. లేపోతే లేదు. మళ్ళీ చెప్తున్నాను. మేనేజ్మెంట్ అకౌంటింగ్ వల్లే ఆగినోళ్ళు చాలా మందున్నారు. మేనేజ్మెంట్ అకౌంటింగే మీకు అన్నింటికన్నా అదే డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే సెకండ్ గ్రూప్‌లో మీకు పాస్, ఫెయిల్ మధ్యలో అది ఈ సబ్జెక్టే అవుద్ది. ఓకేనా? సో, ఒళ్ళు దగ్గరెట్టుకొని వినండి. ఒక్క క్లాస్‌కి రాకపోయినా తెలుసు కదా మీకందరికి ఏం చేయాలి? ఎస్‌కామ్ కూడా. ఓకేనా? సో, ఇందులో సరే ఏంటి సార్ ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అసలు ఇందులో ఏమై ఉండదు? ఆ సబ్జెక్ట్ పేరు విని ఇది ఏమై ఉండొచ్చు దీని గురించి ఏమైనా గెస్ చేయగలమా మనం? ఇప్పుడు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మనమైతే ఏం గెస్ చేయలేకపోయాం. ఎందుకంటే దానిలో చూసే కొద్దీ ఒక్కొక్కటి ఏదో కొత్త కొత్త కాన్సెప్ట్‌లుంటాయి. ఓకేనా? ఇందులో ఇన్ని ఉన్నాయని మనం అది చదివే కొద్దీ తెలుస్తది ఓఎంలో. ఎస్ఎం అంటారా? ఓకే. ఒక బిజినెస్ ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి? అంటే బిజినెస్ అంటే డబ్బులు ఒకటే ఉంటే సరిపోవు కదా! ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటే సరిపోదు మీకు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కూడా కావాలి కాబట్టి ఎస్ఎం అనే సబ్జెక్ట్ ఉంది. బావుంది. మీకు ఫస్ట్ గ్రూప్ అంటారా? అకౌంట్స్ ఏమో అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి పనికొస్తది. టాక్స్ ఏమో ఎంత కట్టాలో తెలుస్తది. కాస్టింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ప్రొడక్ట్ కాస్ట్‌ని ఎలా కనుక్కోవాలి? ఆ కాస్ట్ ఎలా తగ్గించడం అది తగ్గించుకోవడం ఎలా అని నేను చెప్పలేదు యాక్చువల్లీ. కాస్టింగ్‌లో ఏం చెప్పానంటే, ఈ కాస్ట్ ఎలా లెక్క పెట్టాలని చెప్పాం గానీ, ఈ కాస్ట్ తగ్గించుకోవడానికి ఏది బెటరు? ఏ టెక్నిక్ వాడాలని ఎక్కడ మాట్లాడలే యాక్చువల్లీ. ఇంకోటేంటి ఫస్ట్ గ్రూప్‌లో లా. మన పనికిరాదు ఎలాగో. పాస్ అయిపోయిన తర్వాత వదిలేయండి ఆ సబ్జెక్ట్ పని లేదు మనకి. తర్వాత సెకండ్ గ్రూప్‌లో ఎఫ్ఎం అంటారా? ఎఫ్ఎం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మీరు ఒక బిజినెస్‌లో డబ్బులు పెట్టాలా? లేదా? అనేది ఎఫ్ఎం సబ్జెక్ట్ తెలిస్తేనే మీకు బాగా తెలుస్తది. ఎస్ఎం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అది మీకు ఒక బిజినెస్‌ని ఎలా నడపాలి? అదే టాక్టికల్‌గా, స్ట్రాటజికల్‌గా ఎలా ఆలోచిస్తే బిజినెస్ ముందుకెళ్తుంది? ఎలా సర్వైవ్ అవుతాం అనేది తెలుస్తది. ఇంకేమున్నాయి సబ్జెక్టులు సెకండ్ గ్రూప్‌లో? ఓఎం దేనికి పనికిరాదు మాక్సిమం తీసేయండి. ఇంకోటేంటి? సెకండ్ గ్రూప్‌లో కార్పొరేట్ అకౌంట్స్. కార్పొరేట్ అకౌంట్స్ కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఆడిట్ మళ్ళీ ఉపయోగం ఉంటది. ఆడిట్ ఉపయోగం ఉంటది. ఫ్యూచర్‌లో మీరు ఖచ్చితంగా జాబ్ సెక్టార్‌లోకెళ్ళినప్పుడు ఏదో ఒక దగ్గర ఆ నాలెడ్జ్ పనికొస్తది. ఇంకోటేముంది అంతే. మిగిలింది ఇది. మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇది ఏమై ఉండొచ్చు? ఏదైనా గెస్ చేయండి. అసలు దీనిలో ఏం నేర్చుకోబోతున్నాం మనం? ఎంబీఏ చదివినోళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటదా? ఏం దిక్కుమాలిన ఎక్స్‌ప్లనేషన్ రా. పోనీ ఎంబీఏ చదివినోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏంటది? హెచ్‌ఆర్‌ఎస్ ఎంబీఏ ఫుల్ ఫార్మ్ ఏంటి పోనీ? నాకు తెలీదు వదిలేయ్. ఎంబీఏ చదివినోళ్ళు ఎళ్లి ఏదో ఒక మేనేజ్మెంట్ జాబ్‌లే కదా చేస్తారు. మేనేజ్మెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ రాకపోయినా నాలాగా మేనేజ్ చేయడం. అంతేనా? మేనేజ్మెంట్ అంటే ఏంటని అడిగా. అకౌంటింగ్ పక్కన పెట్టండి. మేనేజ్మెంట్ అంటే ఏంటని అడుగు. నేను చెప్పానులే మీరేదో ఒకటి చెప్పండి అనుకున్నాను. మీ నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏంట్రా? మనిదీప్ చేసేది మేనేజ్మెంటా? ఒరేయ్! మీ పర్సనల్ కక్షలన్నీ బయట తీర్చుకోండి. చెప్పండ్రా అయిపోయిందా మేనేజ్మెంట్? ఇంకేమైనా ఉన్నాయా? మేనేజ్మెంట్ అకౌంటెంట్‌గా మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు మనం కాస్టింగ్ సబ్జెక్ట్ ఉందా? కాస్టింగ్ సబ్జెక్ట్‌లో ఒక వస్తువు కాస్ట్ ఎలా కనుక్కోవాలి? ఆ కాస్ట్‌లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? అవన్నీ చూసాం కదా! మేనేజ్మెంట్ అకౌంటింగ్‌కి అక్కడికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు కాస్ట్‌లన్నీ చూసాం కదా! ఈ కాస్ట్‌లో ఏదైనా ఒక కాస్ట్ తగ్గించాలంటే ఏ కాస్ట్ తగ్గించుకోవచ్చు? తగ్గించడానికి రకరకాల పద్ధతులేంటి? ఏం చేస్తే ఈ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కంపెనీ మాక్రో సిమ్‌తో స్టార్ట్ అయ్యాయి. అప్పుడ్లో అన్ని పెద్ద సిమ్‌లే కదా! అది అలాగా మైక్రో సిమ్, తర్వాత నానో సిమ్. ఇప్పుడు నానో సిమ్మే కదా! ఆ! ఇప్పుడు ఏంటి ఉపయోగం? సిమ్ సైజ్ తగ్గితే ఏంటి ఆడికి ఉపయోగం? ఏంటది? 5జీ వస్తదా సిమ్ సైజ్ తగ్గితే? ఒరేయ్! నాకన్నా వరస్ట్ ఉన్నాడు. సిమ్ సైజ్ తగ్గడం వల్ల ఉపయోగం ఏంటి? స్పేస్ పెరిగితే ఏంటి ఉపయోగం? ఏంట్రా? అంటే నాకోటి చెప్పండ్రా. అప్పుడెప్పుడో ఉన్న ఫోన్‌కి, ఇప్పుడు ఫోన్‌కి మెయిన్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? బటన్లు పోయాయా? ఓకే. మెయిన్ అదే నిజమే. బటన్స్ పోయాయి గదా! అవునా కదా! బటన్స్ ఎంతో స్పేస్ ఉంటది. ఇప్పుడు బటన్స్ ఖచ్చితంగా ఆ రబ్బరే చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది కదా! ఇంకా ఇప్పుడు ఒకటి బాగా స్పేస్ తీసుకుంటుంది. ఏంటది? గేమ్. కెమెరా. ఫస్ట్ ఫోన్ కొంటే ఇప్పుడు ఎవడైనా ఏం చూస్తాడు? కెమెరా. కెమెరా బావుంటే ఫోన్ తీసుకుంటారు. లేకపోతే లేదు. అంతే గదా! మాక్సిమం అంతే గదా! ఇప్పుడు ఆ కెమెరా ఎంత పెద్ద కెమెరా ఉంటే ఇది అంత మంచి ఫోన్ అని అనుకుంటాము. ఆ లోపల ఫీచర్స్ మనకు తెలుసో తెలీదో? కెమెరా సైజ్ బట్టి ఫస్ట్ అయితే డిసైడ్ అవుద్ది. మరి ఆడు అంత పెద్ద కెమెరా అక్కడ పెట్టాలంటే దానికి ఎంత ప్లేస్ కావాలి? ఆడికి ఖచ్చితంగా ఫోన్‌లో ఏదో ఒక స్పేస్‌ని ఆడు ఆక్యుపై చేయాలి. అవునా? మరి ఆడు ఆక్యుపై చేయాలంటే ఏదో ఒక స్పేస్ తగ్గించుకోవాలి.
అలాంటప్పుడే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పనికొస్తాయి. ఇప్పుడు ఈ టెక్నిక్ ఎవడు ఆలోచించుండొచ్చు? మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆలోచించుండొచ్చు. అర్థమైందా? సో, అది మేనేజ్మెంట్ అకౌంటెంట్‌లుగా మనం చేయాల్సింది. అర్థమైందా? చిన్న చిన్న విషయాల్లో అంటే మనకు తెలీదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వాల్యూ చైన్ అనాలిసిస్ చేసి వాల్యూ చైన్ అనాలిసిస్ అని ఒక పెద్ద పదం వాడాను దానికి. వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే చైన్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా! అందులో పనికొచ్చే యాక్టివిటీస్ ఏవి, పనికిరాని యాక్టివిటీస్ ఏవో ఐడెంటిఫై చేసి, పనికిరాని యాక్టివిటీస్ అన్ని ఎలిమినేట్ చేసి, పనికొచ్చే యాక్టివిటీస్ మాత్రమే ఉంచుకునేలా చేయడమే వాల్యూ చైన్ అనాలిసిస్. ఓకేనా? సో, ఇలాంటివి ఏవైనా వాడాలి అంటే మనకి ఆ మాత్రం అయినా సరే మేనేజ్మెంట్ అకౌంటింగ్ టెక్నిక్స్ తెలియాలి. అర్థమైందా? సో, బేసిక్‌గా మేనేజ్మెంట్ అకౌంటింగ్ మొత్తం మనం చేసేది అదే. మొత్తం మనం ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారక్కడ? వాయిస్ వినిపించట్లేదని లైట్ ఆపేత్తారా? ఏ ఊరు టెక్నాలజీ ఇది? బావుందిరా! మంచి మంచి టెక్నాలజీలు. అసలే మనం బ్లాక్. మీరు లైట్ ఆపేత్తారు. ఒకసారి. ఒకసారి వినండి. ఇప్పుడు సార్ మరిప్పుడు లైట్ ఎయొచ్చు కదా! మైక్ దగ్గరెట్టండి. హలో! ఇప్పుడు వినిపిస్తుందా? హలో! హలో! ఓకే. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొంచెం సోది టాపిక్‌లు కూడా ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పనికిరాని టాపిక్. ఇది ఒక థియరీ టాపిక్ ఇది. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఇది కూడా థియరీ చెప్పడం మర్చిపోయాను ఇందాకల. ఇది కూడా థియరీ టాపికే. ఏముండదు. ఒక అరగంట క్లాస్ ఇది. ఇది ఒక పనికిమాలిన టాపిక్ ఇది. ఫస్ట్ టాపిక్ ఈ నైన్త్ టాపిక్. దేనికి పనికిరావు. లాస్ట్‌లో నేర్చుకుంటాం మనం. ఇందులో సోది టాపిక్ ఏదైనా ఉందంటే ఇది కొంచెం సోదిలో ఉంటది. ఇది కొంచెం సోదిలో ఉంటది. అంతే. మిగతావన్నీ బానే ఉంటాయి. మిగతా టాపిక్స్ అన్నీ బానే ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది సబ్జెక్ట్. ఓకేనా? మాక్సిమం చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోద్ది సిలబస్. కానీ మనం వీలైనంత ప్రొలాంగ్ చేసి, ఎక్స్‌టెండ్ చేసి నేర్చుకుందాం. ఓకేనా? మరి ఏదో ఒకటి సాగదీయాలి కదా! మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా సీఎంఏ వాడు వర్క్ బుక్ రిలీజ్ చేసాడు కదా! మనం ఓఎంకి వర్క్ బుక్ చేసాం కదా! సేమ్ అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా వర్క్ బుక్ ఉంటది. మీరు అది జిరాక్స్ తీసుకోవాలి. బోర్డ్ బుక్కే ఉంటది వర్క్ బుక్. అది మీరు ఎవరో ఒకళ్ళు డౌన్‌లోడ్ చేసి గ్రూప్‌లో పెట్టండి. ఆ జిరాక్స్ తీసుకోండి. మనం ప్రతి చాప్టర్‌కి ఈక్వేషన్స్ చేద్దాం. ఆ వర్క్ బుక్ క్వెషన్స్ చేద్దాము. తర్వాత ఇంకేముంటాయి బిట్స్ చేద్దాం. బిట్స్ లాస్ట్‌లో చేసుకుందాం అన్నీ కలిపి ఒకేసారి. గుర్తుపెట్టుకోండి. మీకు ఎఫ్ఎం అనుకోండి. అట్‌లీస్ట్ మీరు ఇంకా ఎక్స్‌ట్రా క్వెషన్స్ చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి మీకు. మీరు సీఏ ఇంటర్ బుక్స్ ఓపెన్ చేసి చేయొచ్చు. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అలా లేదు. మీ దగ్గర ఉన్నవి చాలా లిమిటెడ్ క్వెషన్స్. చేసినవైనా శుభ్రంగా చేయండి. అర్థమైందా? ఏరా అభి అర్థమైంది కదా! వెనక్కి తిరిగామనుకో ఈసారి మెడకి వెనక్కే అలాగే. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ మార్జినల్ కాస్టింగ్. ఆల్రెడీ చాలా మంది ఇందులో మార్జినల్ కాస్టింగ్ విన్నారు. మీకు మళ్ళీ బాగా డిసప్పాయింటింగ్‌గా ఉంటది. మళ్ళీ మొత్తం అంతా ఫస్ట్ నుంచి చెప్తాను కాబట్టి. బట్ తప్పదు. అప్పుడు వినకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేర్చుకోండి. అప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నేర్చుకోండి. సో, మళ్ళీ వినండి. అర్థమైందా? సో, ఫస్ట్ అందరూ నోట్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ కదా! పెన్ మాట్లాడుతుంది ఎందుకు? హెడ్డింగ్ కదా పెట్టమన్నాను నేను. హెడ్డింగ్ ఒకటి పెట్టండి అంతే. మార్జినల్ కాస్టింగ్. హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ! రాయాలి. కాస్టింగ్ నోట్స్ రాసిన వాళ్ళు మళ్ళీ రాయండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా నోట్స్. నష్టమేం లేదు. రాయి. ఇప్పుడొస్తా. ఇప్పుడొస్తాను రాయిస్తాను. ఏమేమి రాయలేదు నేను చూస్తాను. ఫస్ట్ చూడండి ఒకసారి. మార్జినల్ కాస్టింగ్. ఈ టాపిక్‌లో ఏం నేర్చుకోబోతున్నానో చెప్తాను వినండి ఒకసారి. మీకెవరికైనా అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి మార్జినల్ మీనింగ్ ఏంటో గుర్తుందా? ఏమైనా? ఇది మార్జినల్ అంటే ఏంటి? చేంజా మార్జినల్ అంటే? ఒక అడిషనల్ యూనిట్ తయారు చేయడం వల్ల మనకయ్యే అడిషనల్ ఖర్చుని మార్జినల్ కాస్ట్ అంటాం. ఒకసారి వినండి. ఇప్పుడు ఈ క్లాస్ స్ట్రెంత్ 30 మంది. ఈ బిల్డింగ్‌లో ఇంకేం లేవు. ఇది ఒక్క రూమే నేను రెంట్‌కి తీసుకొని మీ అందరూ నా దగ్గర జాయిన్ అయ్యారు. నేను బిల్డింగ్ నడుపుతున్నాను. బిల్డింగ్ కాదు. ఈ క్లాస్ రూమ్ నడుపుతున్నాను అనుకోండి. నేను రెంట్ ఒక 20,000 కడుతున్నాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆడికి నేను చెప్పాను, మా కాలేజ్‌లో జాయిన్ అయితే బుక్స్ మేమే ఇస్తాము.
అంతే. క్లాసులు మేమే చెప్తాం అని చెప్పాను. ఓకేనా? ఒకడు జాయిన్ అయ్యాడు. ఆడు జాయిన్ అయిన వెంటనే నేను ఎక్స్‌ట్రా‌గా ఇన్‌కర్ అవ్వాల్సిన కాస్ట్ రెంటా? లేకపోతే బుక్సా? ఒకడు జాయిన్ అయిన వెంటనే నేను బుక్స్ కొనాలి ఆడికి ఇవ్వాలి. అదే బుక్స్ ప్రింట్ చేసి ఇవ్వడం ఏదో ఒకటి చేయాలి. సెకండ్ ఇంకోటి జాయిన్ అయ్యాడు. ఇంకోటి జాయిన్ అయితే నేను మళ్ళీ ఇప్పటి వరకు ఒకడే ఉన్నాడు ఇంకా మన క్లాస్‌లో. సెకండ్ వాడు జాయిన్ అయ్యాడు. సెకండ్ వాడు జాయిన్ అయిన వెంటనే మళ్ళీ నేను ఎక్స్‌ట్రా‌గా ఇన్‌కర్ అవ్వాల్సిన కాస్ట్ ఏంటి? బుక్స్. మళ్ళీ థర్డ్ వాడు జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఏమి ఇన్‌కర్ అవ్వాలి? బుక్స్. సో, ఇక్కడ బుక్స్‌ని నేను మార్జినల్ కాస్ట్ అనొచ్చా? అంతేనా కాదా? రెంట్ మార్జినల్ కాస్ట్ అవుద్దా? బుక్స్ మార్జినల్ కాస్ట్ అవుద్దా అని అడుగుతున్నాను. రెంట్ మార్జినల్ కాస్ట్ అవ్వదా? అలా చెప్పలేం. 30 మంది నిండిపోయారనుకోండి మన క్లాస్ స్ట్రెంత్. 31 వాడొచ్చాడు. ఇప్పుడు నేను ఆడిని తీసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్స్‌ట్రా‌గా ఇంకో క్యాంపస్ తీసుకోవడం, లేకపోతే ఇదొదిలేసి ఇంకోటి తీసుకోవడం ఏదో ఒకటి చేయాలా? అప్పుడు మళ్ళీ రెంట్ ఏమవుతది? పెరుగుతదా? ఇక్కడ నేనేం చేశాను కొత్తగా ఇంకో రూమ్ తీసుకున్నా. ఓకేనా? ఇది అలాగే ఉంచాను. దీనికి రెంట్ 30,000 దానికి రెంట్ 20,000 అనుకోండి. ఇప్పుడు ఆ ఎక్స్‌ట్రా ఒకడు రావడం వల్ల నేను పెట్టే పెట్టే ఖర్చెంత? 20,000. నాకింకెవ్వరు రారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి. నేను కరెక్ట్‌గా ఆలోచిస్తే ఆడిని తీసుకోవడం మంచిదా? ఆడిని వదిలేయడం మంచిదా? వదిలేయడం మంచిది. ఎందుకు? ఎక్స్‌ట్రా‌గా ఒక స్టూడెంట్ వస్తే మనకే కదా మంచిది. కానీ అక్కడ అలా ఆలోచించకూడదు. ఎక్స్‌ట్రా‌గా ఒక్కడు రావడం వల్ల మనం ఎక్స్‌ట్రా‌గా పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువుంది. ఎక్స్‌ట్రా‌గా మనకి ఆ ఒకటి రావడం వల్ల మనకొచ్చే రెవెన్యూ ఎంతుంటది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీజ్ 5,000 పెట్టాననుకోండి. ఆడొచ్చి ఇచ్చే 5,000కి నేనక్కడ ఎంత తీసుకున్నాను స్పేస్? 20,000 రెంట్ కట్టి తీసుకుంటున్నాను. అవునా? అంతేనా కదా చెప్పండి. తిరిగి నాకే 15,000 బొక్క. అవునా కదా చెప్పండిరా? మరలాంటప్పుడు నేనెలా ఆలోచిస్తాను? వద్దు ఈడు రాకపోవడమే మంచిదని ఆలోచిస్తాను. కానీ ఇంకోలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకోటేంటి చెప్పండి? ఆడిని తీసుకోమని అంటాను నేను. ఎలా ఆలోచిస్తే ఆడిని తీసుకుంటారు? ఏంటది? రూమ్‌లో సర్దేయడమే. అలా సర్దేయకూడదురా. ఇది నిండిపోయిందనుకుందాం. ఫుల్ ప్యాక్డ్ ఇంకసలు ఛాన్సే లేదు. ఇంకోడికి ఖచ్చితంగా ఇంకో రూమ్ తీసుకోవాలి. అప్పుడు అయినా కూడా నేను తీసుకున్నానంటే నేనేం ఆలోచించి తీసుకొని ఉండుంటాను అని అడుగుతున్నా. ఏంటి? అడ్మిషన్స్? అడ్మిషన్స్ ఇంకా రావనుకుంటున్నాను. అంటే ఈ బ్యాచ్‌కైతే ఇంతే. ఈడొక్కడే లాస్ట్. ఏంటొస్తది అడిషనల్? ఇంకే రెవెన్యూ లేదు. 5,000 ఆడ నుంచి వచ్చే రెవెన్యూ నెలకి. అయినా నేను తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. ఏం ఆలోచించి తీసుకొని ఉండుంటాను అంటున్నాను. ఏంటది? దయ్యా? కాదు. ఇంకా? చెప్పండిరా. ఏంటది? టాప్ స్టూడెంట్ కాదు. అంత నేనెక్కడిచ్చాను క్వెషన్‌లో టాప్ స్టూడెంట్ ఆడికి మంచి మార్క్స్ వచ్చాయి. ఎందుకివన్నీ? చాలా పేద కుటుంబం ఆడిది ఇవన్నీ నాకెందుకు? ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచించే వాళ్ళుంటారు. రేపు పొద్దున్న బిజినెస్ గురించి ఆలోచించే వాళ్ళుంటారు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న బిజినెస్ గురించి ఆలోచిస్తే, ఈరోజు ఈ వచ్చిన ఒక్కడు రేపు పొద్దున్న ఎప్పుడైనా వీడి వల్ల నాకు ఎవరో ఒకడు జాయిన్ అవుతాడో, లేకపోతే ఈ ఎక్స్‌ట్రా క్యాంపస్ వల్ల నాకు ఎంతో కొంత గుడ్ విల్ పెరుగుతదని ఆలోచించేవాళ్ళు, రిస్క్ తీసుకుందాం అని అనుకోని, ఈసారి ఖర్చయిపోయినా పర్లేదు. అంటే పోతది డబ్బులైతే రావు. డబ్బులు పోయినా పర్లేదు. ఇది నాకు గుడ్ విల్ కింద పనికొస్తది. నెక్స్ట్ బ్యాచ్‌కైనా సరే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారా లేదా చెప్పండి? ఇప్పుడు ఈడొచ్చాడు. వచ్చినోడు అడ్మిషన్ లేదని ఎళ్ళిపోయాడనుకోండి. ఈడు అలాగే ఎళ్లి చెప్పాలని రూల్ ఉందేంటి? ఆడెళ్లి చెప్తూ చెప్తూ ఏదైనా వాగొచ్చు. బొక్కరా కాలేజీలో బెంచ్‌లే లేవంట ఏదో చెప్పొచ్చు. ఆడికి ఆ మూడ్ బట్టి ఏది చెప్తే అది చెప్తాడు. మనకి ఎప్పుడైనా సరే పాజిటివ్ టాక్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుద్ది. నెగెటివ్ టాక్స్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. ఆబ్వియస్‌లీ. మరలాంటప్పుడు అదొక్కటి ఆపడానికైనా సరే, నేను పోతే పోనీ నెక్స్ట్ టైమ్‌కైనా పనికొస్తదని ఆలోచించైనా సరే నేనక్కడ డెసిషన్ తీసుకోవచ్చేమో కదా! అవునా కదా చెప్పండి? సో, కొన్ని సార్లు, అన్ని సార్లు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఒక్కటే పనికిరాదు. ఓకేనా? అంటే ఫైనాన్స్ ఒకటే ఆలోచించి, ఓకే. ఇది నష్టం వస్తుంది ఇదొద్దు అని అనుకోలేం. మేనేజ్‌మెంట్ అకౌంటింగ్‌లో నుంచి ఆలోచించి అదొద్దు అని చెప్పలేం. కొన్ని సార్లు స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ కూడా కావాలి మనకి. ఓకేనా? అంటే ఈసారి కాకపోతే ఎప్పటికైనా పనికొస్తదిలే అని కూడా ఆలోచించొచ్చు కొన్ని సార్లు. ఓకే. సో, అలాంటి ఛాన్సెస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మనం ఇప్పుడు మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ నేర్చుకొని వెంటనే డెసిషన్స్ అన్నీ కరెక్ట్‌గా తీసుకుంటామని చెప్పలేం. ఎందుకంటే ఓన్లీ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ నేర్చుకున్నోడు ఇందాకల ఆయన తీసుకుంటాడా? తీసుకోడా? తీసుకోడు. అంతే కదా! కొత్త స్టూడెంట్‌ని తీసుకోడు. కానీ ఆడు ఎస్ఎం కూడా నేర్చుకున్నాడనుకోండి. అప్పుడు మేబీ ఆడు ఆలోచించొచ్చేమో. ఇంకా మిగతా కోణాల నుంచి కూడా ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు. అర్థమైందా? సో, మరిప్పుడు అసలు మొత్తం కలిపి ఇక్కడ మనం ఏ టాపిక్ నుంచి ఎక్కడికెళ్ళామంటే, మార్జినల్ కాస్టింగ్ అనే పాయింట్ గురించి నేను చెప్తున్నా. సో, మార్జినల్ కాస్ట్ అంటే రాసుకోండి ఇప్పుడు హెడ్డింగ్ పెట్టారు కదా! అందరూ రాసుకోండి. ఒక అడిషనల్ యూనిట్ తయారు చేయడానికి, ఒక అడిషనల్ యూనిట్ తయారు చేయడానికి, ఒక అడిషనల్ యూనిట్ తయారు చేయడానికి
ఒక ఎడిషనల్ యూనిట్ తయారు చేయడానికి మనకి అయ్యే ఎడిషనల్ కాస్ట్ని మార్జినల్ కాస్ట్ అంటాము. మనకి అయ్యే ఎడిషనల్ కాస్ట్ని మార్జినల్ కాస్ట్ అంటాము. ఓకే. జనరలీ all variable costs are marginal costs. All variable costs are marginal costs. అంటే ఏంటో చెప్తాను, మీరు రాయండి. ఆల్ వేరియబుల్ కాస్ట్స్ ఆర్ మార్జినల్ కాస్ట్స్. బట్ దట్ డస్ నాట్ మీన్ all marginal costs are variable costs. But that does not mean all మార్జినల్ కాస్ట్ ఆర్ వేరియబుల్ కాస్ట్. ఏం చెప్పాను? వేరియబుల్ అన్ని మార్జినల్ అవుతాయి, కానీ మార్జినల్ అన్ని వేరియబుల్ అవుతాయా? మార్జినల్ లో కొన్ని ఫిక్స్డ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఆల్ ఏ రాశారు? ఆల్ మార్జినల్ కాస్ట్ నాట్ వేరియబుల్ కాస్ట్ రాశారు కదా. ఇప్పుడు సార్ అసలు వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఇప్పుడే చెప్పారు, ఒక యూనిట్ ఎక్స్ట్రాగా తయారు చేయాలంటే. సార్ ఇందాక స్టూడెంట్స్ అన్నారు, ఇప్పుడు యూనిట్స్ అంటున్నారు, ఏంటి సార్ లెక్క అంటే సర్వీస్ సెక్టర్ లో నేను స్టూడెంట్స్ అని ఆలోచిస్తాను. అదే నేను ప్రొడక్ట్ తయారు చేసే సెక్టర్ లో ఉన్నాను అనుకోండి, నాకు స్టూడెంట్స్ కాదు ఇంపార్టెంట్, ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్. నేను ఎక్స్ట్రాగా ఒక ప్రొడక్ట్ తయారు చేయడం నాకు అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ ఎంతనో ఆలోచిస్తాను. మీరు నాకు చెప్పండి రా, ఇప్పుడు నేను ఫోన్లు తయారు చేసే కంపెనీ రా, నేను ఎక్స్ట్రాగా ఒక ఫోన్ తయారు చేయాలంటే నాకు ఏ కాస్ట్లు ఎక్స్ట్రా అవుతాయి చెప్పండి రా. రా మెటీరియల్ కాస్ట్ ఎక్స్ట్రాగా అవుద్ది, లేబర్ కాస్ట్ ఎక్స్ట్రా అవుద్ది కదా. ఆ ఫోన్ ఏంటి ఇలా పుట్టుకొచ్చేస్తా రాదు కదా. ఇంకా కొంచెం అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మెషినరీలో ఎలక్ట్రిసిటీ బిల్ మళ్ళీ ఎక్స్ట్రా కలుగుతుంది. మెషినరీలో కొన్ని ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రకరకాల. అంటే బేసిక్ గా మెటీరియల్ లేబర్ కాకుండా ఇంకొన్ని ఖర్చులు కూడా అవ్వచ్చు. అవునా కదా చెప్పండి. అంతేగాని ఫ్యాక్టరీ రెంట్ మళ్ళీ పెడతానా? ఒక్క ఫోన్ కోసం ఫ్యాక్టరీ రెంట్ పెడతానా? పెట్టను. అర్థమైందా? అలా అని ప్రతిదీ అలానే ఆలోచించకూడదు. జనరల్ గా చెప్తున్నాను, జనరల్ గా వేరియబుల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్ అవుతుంది. అలాగని అన్ని మార్జినల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పలేం. కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ కూడా మార్జినల్ కాస్ట్ అవ్వచ్చు. ఎప్పుడు ఎక్స్ట్రాగా ఒక యూనిట్ తయారు చేయడానికి ఇంకో ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, మార్జినల్ కాస్ట్ లో ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉండొచ్చు అని చెప్తాం. ఓకేనా? సో మీరు ఆ పాయింట్ రాశారు కదా. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో రాద్దాం. ఓకే. సో 2 పాయింట్స్ రాసి సొల్లింగ్ ఆపేస్తాను. వేరియబుల్ కాస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. వేరియబుల్ కాస్ట్. అరే వేరియబుల్ కాస్ట్ చెప్పాలంటే అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అనేసి బెటర్ కదా. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈజీ కదా డెఫినేషన్. అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసాను. వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్ ఏంటి? అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్, అంతే. మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటే అదర్ దాన్ వేరియబుల్ కాస్ట్ అని రాయకండి. ఇప్పుడు చెప్ప అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని రాయండి రే. అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్. సెమీ ఫిక్స్డ్ అండ్ సెమీ వేరియబుల్ అని రాయండి. సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ ఫిక్స్డ్ అన్నా సెమీ వేరియబుల్ అన్నా ఒకటే రా. సెమీ వేరియబుల్ అని రాయండి రా, కానీ మాట్లాడేటప్పుడు సెమీ వేరియబుల్ అని. ఏ రాశారు? వేరియబుల్ కాస్ట్ అంటే అదర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. సరే ఇప్పుడు మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆ వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మెటీరియల్, లేబర్, లేబర్, చాలు. ఇంకా ఒక్కొక్కటి, ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్కటి ఉంటుంది రా. ఫోన్కి ఒక మెటీరియల్ కాస్ట్, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు టీవీకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని అని రాస్తాం అలాగే సరిపోతాయి. తర్వాత ఇందులో రాసుకోండి. నెక్స్ట్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. these these costs these costs these costs will not change even there is change in output. These costs will not change even there is change in output. అంటే అవుట్పుట్ లో చేంజ్ వచ్చినా కూడా ఈ కాస్ట్ లో చేంజ్ వస్తుందా? రాదు. ఎగ్జాంపుల్స్ చెప్పండి రా. రెంట్, తర్వాత రెంట్ కాకుండా ఇంకేం చెప్ప. ఎలక్ట్రిసిటీ బిల్ ఫిక్స్డ్కి వచ్చేద్దా నీకు? ఏ ఊర్లో రా చెప్పరా. కరెంట్ బిల్ ఫిక్స్డ్ వచ్చింది.
శాలరీస్. ఇప్పుడు వేజెస్ వేరు, శాలరీస్ వేరు. లేబర్‌కి ఇచ్చేదాన్ని వేజెస్ అంటాం మనం. ఆళ్ళకి రోజువారీ బట్టి ఇవ్వచ్చేమో కొన్ని సార్లు. కానీ ఇప్పుడు సూపర్వైజర్ ఉన్నాడు. ఆడికి నెలకు 30,000 జీతం అని చెప్తాం. ఆ 30,000 మారదు కదా! సార్ ఇంక్రిమెంట్ ఉండొచ్చు కదా! ఇంక్రిమెంట్ ఉండొచ్చు. బట్ రోజు ప్రతి నెల మారిపోద్దా ఏంటి? కాదు. ఏదో మధ్య మధ్యలో మారుతూ ఉంటది. సో, మీరు శాలరీస్ రాయొచ్చు. రాసుకోండి. శాలరీస్, రెంట్ ఇంకేం ఉండొచ్చురా? ఫిక్స్డ్ కాస్ట్. డెప్రిసియేషన్ ఉండొచ్చు. సార్ డెప్రిసియేషన్ అసలు కాస్టా? ఇది ఎఫ్ఎం కాదు. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాదు. ఏదో తెలివితేటలు వాడకండి. సో, డెప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్ ఎవడడిగాడు? డెప్రిసియేషన్ అంటే ఏంటి? ఒక అసెట్ కొన్నావు. ఆ అసెట్ కొన్నప్పుడు ఒకేసారి దాని కాస్ట్ అయిందని చెప్పకుండా, దాన్ని ప్రతి ఇయర్ ఇంత ఇంత అని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. అందులో మళ్ళీ రకరకాలుంటాయి. డబ్ల్యూడీవీ మెథడ్, స్ట్రెయిట్ లైన్ మెథడ్ అని చదివినప్పుడు చదువుకున్నాం కదా! మనకిప్పుడు నేను ఏ మెథడ్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నానంటే, స్ట్రెయిట్ లైన్ మెథడా? డబ్ల్యూడీవీ మెథడా? స్ట్రెయిట్ లైన్ మెథడ్ అని నా ఉద్దేశం. మీరు డబ్ల్యూడీవీ మెథడ్ వాడారనుకోండి, మళ్ళీ డిప్రిసియేషన్ మారిపోద్ది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటది. అలా కాదు నా ఉద్దేశం స్ట్రెయిట్ లైన్ మెథడ్ అయితే. సో, డిప్రిసియేషన్ అని రాసి బ్రాకెట్‌లో ఎస్ఎల్ఎం అని రాసుకో. ఇంకా ఇంకేమైనా ఫిక్స్డ్ కాస్ట్ చెప్పగలరా? ట్రాన్స్‌పోర్టేషనా? ఎలాగా? ఏంటది? చెప్తున్నారు చూడు. బండిల్ ఆఫ్ సార్ చెప్పండి సార్. బండిల్ ఆఫ్ వాట్స్? సింగిల్ బండిల్ ఆఫ్ అని 2 పదాలు వాడావు. ఏంటి? నన్ను ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పరా? పర్లేదే. చెప్పరా. ఎవరు ఏం చెప్పకపోవడం గాని ఏదో ఒకటి చెప్పడం బెటర్‌రా. ఫిక్స్డ్ కాస్ట్ ఇంకేమైనా చెప్పండి అని అడుగుతున్నాను. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఆలోచించండి. పోనీ ఒక పని చేద్దాం. ఒక రెస్టారెంట్ పెట్టామనుకుందాం. రెస్టారెంట్‌లో ఫిక్స్డ్ కాస్ట్ ఏముంటాయి అని అడుగుతున్నా పోనీ. ఏంటి? రెంట్ ఆల్రెడీ రాసారు కదరా! ఫర్నిచర్ ఫిక్స్డ్ కాస్టా? ప్రతి ఇయర్‌కి చైర్‌లు మార్చేత్తావా? ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఉంటది. ఆ డిప్రిసియేషన్ రాసాం కదా ఇప్పుడే. ఫర్నిచర్ అని చెప్పకూడదు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఒకసారి పెట్టిన కాస్ట్‌ని ఫిక్స్డ్ కాస్ట్ అని. ఇది కాదు దరిద్రం. అది ఫిక్స్డ్ అసెట్. ఇది ఫిక్స్డ్ కాస్ట్. అది 2 వేరు వేరు. అసెట్ వేరు, కాస్ట్ వేరు. నేను ఖర్చుల గురించి అడుగుతున్నా. ఫిక్స్డ్ కాస్ట్‌కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నా. సాలరీస్ చెప్పాము. సరుకులు ఒకేలాగా అవుతాయని రూల్ ఉందంటే. పండగ సీజన్ అయితే రెస్టారెంట్‌లో ఎక్కువ సేల్ ఉంటాయి మళ్ళీ. అలా చెప్పలేం. ఇంకా రెస్టారెంట్‌లో జీతాలు, రెంట్ తప్ప పెద్దగా ఏం కనిపించదు. డిప్రిసియేషన్ తప్ప. జనరల్‌గా ఇంకేం లేవు. చాలులే ఆ 3. రైట్. సెమీ వేరియబుల్ కాస్ట్ రాయండి నెక్స్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్. ఏమై ఉండొచ్చురా సెమీ వేరియబుల్ కాస్ట్? ఎగ్జాంపుల్ ఎవడు అడిగాడు బే? మీనింగ్ ఏంటని అడిగాను. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటని అడుగుతున్నాను. హాఫ్ ఫిక్స్డ్, హాఫ్ వేరియబుల్. ఛీ! అలా కాదు. కొంత పోర్షన్ వరకు ఫిక్స్డ్, మిగతాది వేరియబుల్. హాఫ్ హాఫ్ వేరు, కొంత వేరు. ఇప్పుడు 10, 90 కూడా ఉండొచ్చు కదరా! 20, 80 ఉండొచ్చు, 30, 70 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో, హాఫ్ హాఫ్ అని చెప్పలేం ఇప్పుడు. ఓకేనా? సో, రాసుకోండి సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్‌లో ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ కాదు. మీనింగ్ రాయండి. కొంత పోర్షన్, కొంత పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. కొంత పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. మిగతా పోర్షన్ వేరియబుల్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ప్రతిసారి అలా చెప్పలేం. కొన్ని దగ్గరలో ఇప్పుడు మీరు 2 యూనిట్స్ వాడినా, 3 యూనిట్స్ వాడినా మినిమమ్ ఇంత కట్టేయాలని చెప్తాడు. కానీ ఇంతకన్నా ఎక్కువ యూనిట్స్ వాడినప్పుడు ఆ ఎక్స్‌ట్రా ఎన్ని యూనిట్స్ వాడారో అన్ని యూనిట్స్‌కి ఇంత కట్టాలని చెప్తాడు. సో, ఎలక్ట్రిసిటీ రాసుకోవచ్చు. ఒకటి. ఇంకా సేల్స్ పర్సన్ సాలరీ అలా చెప్పలేం. అది బోనస్ అవుతది. ఆ బోనస్ వేరియబుల్ కాస్ట్ అవ్వచ్చు. నువ్వు సేల్స్ ఇప్పుడు ఈళ్ళు చెప్పింది సేల్స్‌మెన్ సాలరీ ఉంది కదా! దీన్ని విడదీసేస్తాం జనరల్‌గా మనం. పోనీ దీన్ని కూడా ఒక విధంగా సెమీ వేరియబుల్ అనొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆళ్ళకేం చెప్పొచ్చు? ఫిక్స్‌డ్‌గా 10,000 జీతం మీకు. మీరు రూ. 1,00,000 కన్నా ఎక్కువ సేల్ చేశారనుకోండి. ఎంత ఎక్స్‌ట్రా చేస్తే దాని మీద 10% మీకు ఇస్తామని చెప్పాను కమిషన్ లాగా. సో, ఇలాంటివి కూడా ఏమవుతాయి? సెమీ వేరియబుల్ కాస్ట్ లాగానే అనుకోవచ్చు. ఇంకా సెమీ వేరియబుల్ ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ కొన్ని పెద్ద పెద్ద ట్రాన్స్‌పోర్ట్ కంపెనీస్‌కి ఇంజిన్ ఆయిల్ కంపల్సరీగా ఎంతో కొంత మారుస్తూ ఉంటారు ఇంత పీరియడ్‌కి. కానీ కొన్నిసార్లు అంత పీరియడ్‌కే మారుస్తాను అంటే అవ్వదు. కొన్నిసార్లు అత్యవసర సందర్భాల్లో కొన్నిసార్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో, అలాంటివి కూడా ఏమవుతాయి మీకు సెమీ వేరియబుల్ కాస్ట్‌లో అవుతాయి. ఓకేనా? సో, ఎగ్జాంపుల్స్ ఏమైనా రాసుకుంటారంటే రాసుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! సేల్స్‌మెన్ కమిషన్ అని రాసుకోవచ్చు. సేల్స్‌మెన్ కమిషన్ అని రాసుకోవచ్చు. హలో. ఓకేనా? సేల్స్‌మెన్ కమిషన్.
ఇది సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ మనం విన్నాము. సెమీ వేరియబుల్ విన్నాము. ఈ 2 కానివన్నీ ఏమవుతాయి? వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ అంటే అవుట్‌పుట్ పెరిగినప్పుడల్లా వేరియబుల్ కాస్ట్ పెరుగుతదా? తగ్గుతదా? నేనేమడిగాను? తెలుసు. పెరుగుతదా? తగ్గుతదా? అని అన్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు గీసుకుంటాం కదా! ఒక చార్ట్. ఇది ఖచ్చితంగా ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు 100 సార్లు చెప్పాను ఇప్పటికి. ఒకసారి చూడండి. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇలా రాద్దాం. ఒకసారి ఆగండి. ఆగండి. మీరు రాయొద్దు అప్పుడే. పోనీ అంతే. మీరేం రాయొద్దు అప్పుడే. అవుట్‌పుట్ ఇంక్రీజ్ అయిందనుకోండి. ఒకసారి. ఒకసారి. అవుట్‌పుట్ ఇంక్రీజ్ అయిందనుకోండి. ఫిక్స్డ్ కాస్ట్‌లో ఏదైనా చేంజ్ వస్తదా? రాదా? మీరేం రాయొద్దు అప్పుడే. నేనేమన్నాను? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగినా, తగ్గినా రెంట్ కాస్ట్ మారుతదా? కాసేపు నేను ఆ ఎక్స్‌ట్రా ఎగ్జామ్షన్ దాన్నేమంటారు? ఎక్సెప్షనల్ కేస్ గురించి మాట్లాడట్లేదు. నార్మల్ కేస్‌లో మీరిప్పుడు ఒక స్టూడెంట్ ఎక్స్‌ట్రా వచ్చినా, ఒక స్టూడెంట్ తక్కువొచ్చినా రెంట్ కాస్ట్ ఏమైనా మారుతదా? మారదు. సో, నేనిప్పుడు నో చేంజ్ ఇక్కడ నేను పర్ యూనిట్ అంటే పర్ స్టూడెంట్ అనుకోండి. ఒకసారి ఆగండి. ఇక్కడ టోటల్ కాస్ట్ రాస్తున్నాను. మీరు నాకు చెప్పండి. పర్ స్టూడెంట్ ఫిక్స్డ్ కాస్ట్ మారదా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మారదా? ఇప్పుడు రెంట్ రూ. 1,00,000 అనుకుందాం. ఒక స్టూడెంటే జాయిన్ అయ్యాడు. టోటల్ రెంట్ ఎంత అంటే ఎంత? 1,00,000. పర్ స్టూడెంట్‌కి ఎంత కడుతున్నారని అడిగితే 1,00,000. ఎందుకంటే ఒకడే ఉన్నాడు మన దగ్గర. అదే ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనుకోండి. టోటల్ రెంట్ ఎంత అంటే ఎంతని చెప్తారు? 1,00,000. పర్ స్టూడెంట్ రెంట్ ఎంత అంటే మీరేం చెప్పాలి ఈసారి? 1,00,000 బై ఇద్దరు స్టూడెంట్స్. అంటే పర్ స్టూడెంట్‌కి ఎంతవుతుంది? 50,000. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ స్టూడెంట్ తగ్గుతుందా? పెరుగుతుందా? అంటే ఇది ఇన్వర్స్ రిలేషన్ ఉందా? డైరెక్ట్ రిలేషన్ ఉందా? అవునా కదా చెప్పండి. సో నేనిప్పుడు ఇది ఇన్వర్స్ రిలేషన్ అనొచ్చా? ఇన్వర్స్ రిలేషన్ అంటే అవుట్‌పుట్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గుతుంది. అవుట్‌పుట్ తగ్గితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుద్ది? పెరుగుతది. కానీ టోటల్‌గా నో చేంజ్ అనొచ్చా? అవునా? కాదా? చెప్పండి. అంతేనా? ఇప్పుడు నేను ఇంకో క్వెషన్ అడుగుతా. నేనన్నాను, "అరే! ఒక్కొక్క స్టూడెంట్ జాయిన్ అయ్యే కొద్దీ ఆడికి బుక్స్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా! ఆ బుక్స్ నేనే కొనుక్కొని తేవాలిరా మీకు. సో, అవి తేడానికి నాకు ఒక స్టూడెంట్‌కి రూ. 1000 అవుతాయిరా" అని చెప్పాను. ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. నేను ఆడికి రూ. 1000 బుక్స్ తెచ్చి ఇచ్చాను. ఒక స్టూడెంట్‌కి ఎంత? రూ. 1000. టోటల్‌గా ఎంత? రూ. 1000. ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అప్పుడు టోటల్‌గా ఎంత అవుద్ది నాకు? 2000 అవుద్ది. సో, టోటల్ పెరుగుతుందా? తగ్గుతుందా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ అది పెరుగుతుంది. తగ్గే కొద్దీ తగ్గుతుంది. అంటే ఇది డైరెక్ట్ రిలేషనా? ఇన్వర్స్ రిలేషనా? ఏది టోటలా? పర్ యూనిట్టా? టోటల్. అంటే నేనిక్కడ డైరెక్ట్ రిలేషన్ అని రాస్తాను. డైరెక్ట్ రిలేషన్ అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతది. ఇది తగ్గితే ఇది తగ్గుతది. అవునా? మరి పర్ యూనిట్ పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. ఒక స్టూడెంట్‌కి రూ. 1000 అవుతుంది. ఇద్దరు జాయిన్ అయితే 2000 అవుతుంది. అంటే పర్ స్టూడెంట్‌కి ఎంత? రూ. 1000 అవునా కదా చెప్పండిరా? ముగ్గురు జాయిన్ అయితే 3000 అవుద్ది. ఎందుకంటే పర్ స్టూడెంట్ రూ. 1000 సో, ఇక్కడ పర్ యూనిట్ ఎప్పుడైనా మారుతుందా? మారట్లేదా? సో, నేను దీన్ని ఇక్కడ ఏం రాయొచ్చు? ఇది రాయొచ్చు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? రాసుకుంటే ఫాస్ట్‌గా. రాసారా? బావుందా నరసింహ? నీకుందిరా నా కొడక. అక్కడికొచ్చాక నీకు ఉంటది చూడురా బెంచ్ కింద బుర్రెట్టి నువ్వేసావు కదా మొన్న స్టేజ్ మీద డాన్స్. అది ఏత్తాను ఇప్పుడు బెంచ్ మీద. ఇప్పుడు నాకు కనిపించకు నీకు చెప్తున్నాను కదా! పెద్ద ఏదో ఈ పాటికి మన కాస్టింగ్ ఏదో ఎగ్జామ్షన్ తో బయటకు వచ్చినట్టు సిగ్గులేనాడా. రాయి మూసుకొని. రాసారా? ఇప్పుడు మరి సెమీ వేరియబుల్ కాస్ట్ ఉందనుకోండి.
మరి ఆ సెమీ వేరియబుల్ కాస్ట్ విడదీయడం కూడా మనకు తెలియాలి కదా! అవునా కదా చెప్పండి? సార్ ఇప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్‌లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? వేరియబుల్ కాస్ట్ ఎంత? విడదీయాలి. ఇప్పుడు నేనన్నాను, అరే 1000 యూనిట్స్ తయారు చేస్తే సెమీ వేరియబుల్ కాస్ట్ 1000 10,000 30,000 అవుతుందిరా అని చెప్పాను. 3000 యూనిట్స్ తయారు చేస్తే 50,000 అవుతుందిరా అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను అడిగాను 4000 యూనిట్స్ తయారు చేస్తే ఎంత అవుద్ది అని అడిగాను. ఆగండి. ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటివి ఎప్పుడైనా నేను అడిగేటప్పుడు ఇది వేరియబుల్ కాస్టా? ఫిక్స్డ్ కాస్టా? సెమీ వేరియబుల్ కాస్టా తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఫిక్స్డ్ కాస్టా కాదా ఎలా తెలుస్తది? ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడైనా ఎప్పుడు చేంజ్ అవ్వదు. టోటల్ చేంజ్ అవ్వదా? ఇప్పుడు బాక్స్ ఏసారు కదా! టోటల్ చేంజ్ అవ్వదా? పర్ యూనిట్ చేంజ్ అవ్వదా చూడండి. టోటల్ చేంజ్ అవ్వదు. ఇక్కడ 1000 యూనిట్‌లకి 30,000 అవుతుంది. 3000 యూనిట్‌లకి 50,000 అవుతుంది. ఇది ఫిక్స్డ్ కాస్టా? ఇది ఫిక్స్డ్ కాస్టా అని అడుగుతున్నాను. ఫిక్స్డ్ కాదు అన్న వెంటనే మనం వేరియబుల్ అని చెప్పేయకూడదు. ఇంకా సెమీ వేరియబుల్ కూడా ఉంది కదా! సో, ఇదైతే దిస్ ఈస్ నాట్ ఫిక్స్డ్ కాస్ట్ బికాస్ టోటల్ కాస్ట్ చేంజెస్. అవునా? మరి ఇప్పుడు ఇది వేరియబుల్ కాస్టా కాదో చూద్దాం. వేరియబుల్ కాస్టా కాదో తెలియాలంటే ఏది చేంజ్ అవ్వదు వేరియబుల్ కాస్ట్‌లో చెక్ చేయండి. పర్ యూనిట్ చేంజ్ అవ్వదని చెప్పాను. మీరు ఇప్పుడే రాసారు కదా! అవునా? ఇక్కడ నాకు చెప్పండి. 30,000 అయింది కదా! 1000 యూనిట్లకి. పర్ యూనిట్‌కి ఎంతరా? 30 రూపీసేనా? అవునా కదా చెప్పండిరా. 50,000 అయింది కదా! 3000 యూనిట్లకి. పర్ యూనిట్‌కి ఎంత? లెక్కెట్టండి. తీయండి క్యాలిక్యులేటర్‌లు. 50,000 డివైడెడ్ బై 3000 ఎంత? సేమ్ ఉందా ఈ రెండేమైనా? సేమ్ ఉంటే అదేమయ్యుండేది? వేరియబుల్ కాస్ట్ అయ్యుండేది. మరి ఇది సేమ్ ఉందా? ఇప్పుడు ఇది వేరియబుల్ కాస్ట్ అవుద్దా? దిస్ ఈజ్ నాట్ వేరియబుల్ కాస్ట్ బికాస్ పర్ యూనిట్ కాస్ట్ అంతేనా? మరి ఇప్పుడు ఇది ఏమై ఉండాలి? సెమీ వేరియబుల్ కాస్ట్ అయి ఉండాలి. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అయితే దీన్ని విడదీయాలి. సెమీ వేరియబుల్‌లో 2 ఉన్నాయి కదా! ఏంటేంటి ఉన్నాయి? ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్. మరి దాన్ని ఇప్పుడు ఎలా విడదీయాలి? ఇప్పుడు నేను చెప్తాను. సెమీ వేరియబుల్ కాస్ట్‌ని విడదీయడం ఎలా? మీరు నాకు చెప్పండి. నేను అడుగుతున్నాను. కాసేపు ఇది పక్కన పెట్టండి. 1000 యూనిట్స్ తయారు చేయడానికి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందో మనకు తెలీదు. కాసేపు వేరియబుల్ కాస్ట్‌ని నేను వి అనుకుంటా. ఓకేనా? సో, 1000 యూనిట్స్ ఇంటూ వి రూపీస్ అనొచ్చా? అంతే కదరా! అరే నేను ఇందాకల అన్నాను ఒక స్టూడెంట్‌కి రూ. 1000 అవుద్ది. 2 స్టూడెంట్స్‌కి 2000 అవుతుందని చెప్పారా? 2 ఇంటూ 1000 కదా చేశారు మీరు. 1000 యూనిట్స్‌కి ఎంత అవుతుందంటే 1000 ఇంటూ పర్ యూనిట్‌కి ఎంత అయితే అంత. అది వి అనుకుంటున్నాను నేను. ప్లస్ సెమీ వేరియబుల్‌లో ఓన్లీ వేరియబుల్ పోర్షనే ఉంటదా? ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంటదా? ఫిక్స్డ్ కాస్ట్ మనం ఎఫ్ అనుకుందాం కాసేపు. ఎఫ్ అని రాస్తాం. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మీరు నాకు చెప్పండి. ఎంత ఇచ్చాడు ఆడు? ఆల్రెడీ అది చెప్పాడు ఆడు. ఎంతని చెప్పాడు? 1000 యూనిట్స్‌కి ఎంత అవుతుందని చెప్పాడు. 30,000 అవుతుందని చెప్పాడా? అవునా? కాదా? చెప్పండిరా. నేను దీని నుంచి ఎఫ్ ఎంతో కనుక్కుందాం అనుకుంటున్నా. ఎలా కనుక్కోవచ్చు? ఎఫ్‌సి ఈజ్ ఈక్వల్ టు 30,000 మైనస్ 1000 వి అనొచ్చా? అవునా కదా చెప్పండిరా. అంతేనా కదా? ఆ! లేకపోతే ఇది ఇలాగే ఉంచుతాను ఆగండి. ఇది ఇలా ఉంచి మీరు నాకు చెప్పండి నెక్స్ట్. సేమ్ ఇప్పుడు ఇదొక ఈక్వేషన్. నేను ఇంకో ఈక్వేషన్ కనుక్కుంటున్నా. ఎన్ని యూనిట్స్‌కి ఇంకో దగ్గర మన దగ్గర డేటా ఉంది. 3000 యూనిట్స్‌కి ఎంత అవుతుందో ఉంది. నేనన్నాను 3000 యూనిట్స్‌కి 3000 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క యూనిట్‌కి ఎంత అవుతుంది? వి రూపీసేనా? ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా మారుతదా? ఫిక్స్డ్ కాస్ట్ అంటే దాని పేరే ఉంది కదరా! అది మారదు. సో, ఫిక్స్డ్ కాస్ట్ ఇలాగే రాయొచ్చా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఈక్వేషన్ 2 అనొచ్చా? నేనిప్పుడు ఏం చేస్తానంటే 2 మైనస్ 1 చేద్దాం అనుకుంటున్నా. 2 మైనస్ 1 చేస్తే మీరు నాకు చెప్పండి. ఎఫ్‌సికి ఎఫ్‌సి పోద్దా లేదా? అంతే కదరా! అవునా కదా? ఇక్కడ 3000 వి మైనస్ 1000 వి ఉంటదా? సార్ 2000 వి అని రాసేయొచ్చు కదా! రాస్తాను. నాకు ఫార్ములా కోసం ఇదంతా ఇలా రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 50,000 మైనస్ 30,000 అని రాయొచ్చా? రాయొచ్చా లేదా చెప్పండిరా? ఇప్పుడు ఇందులో ఏది కామన్ తీయొచ్చు? 3000 వి మైనస్ 1000 విలో? వి కామన్ తీయొచ్చా? సో, వి కామన్ తీస్తే 3000 మైనస్ 1000 అని రాయొచ్చా? ఒరేయ్! నాకు తెలుసురా అది 2000 అని. నేను ఫార్ములా కోసం రాస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 50,000 మైనస్ 30,000 అని రాయొచ్చా? అవునా కాదా? ఇప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు 50,000 మైనస్ 30,000 డివైడెడ్ బై 3000 మైనస్ 1000 అంతేనా? ఇప్పుడు దీని ఫార్ములా వేరియబుల్ వి అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిటేనా? ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ కాస్టేనా 50,000, 30,000? చూడండిరా 50,000, 30,000 టోటల్ కాస్ట్‌లేనా? డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్సేనా? ఇది ఫార్ములా రా.
అది మ్యాటర్. అంటే నేను ఫార్ములా చెప్పి అది చెప్తే మీకు చండాలంగా ఉంటది. యాక్చువల్‌గా అదేం లేదు. ఇదే అని చూపించడానికి ఇదంతా చేస్తున్నాను. అర్థమైందో లేదో చెప్పండి. సో, బేసిక్‌గా ఫార్ములా బట్టి పట్టుకోండి. కానీ ఆ ఫార్ములా ఎలా వచ్చిందంటే అదేం పెద్ద వింతేం కాదు. ఇదిగో ఇదే ఇలాగే వచ్చింది ఫార్ములా. అర్థమైందో లేదో చెప్పండి. సో, ఇప్పుడు మనం వేరియబుల్ కాస్ట్ ఇందులో ఎంతుందో కనిపెట్టగలిగితే, దాన్ని ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. చిన్నప్పుడు ఎక్స్, వైల్లో ఎక్స్ ఒకటి కనుక్కున్నాం అనుకోండి. అదేదో ఒక ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వై వస్తుందా? అదే చేయబోతున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ క్వెషన్‌లో వి ఎంత చెప్పండి? వి ఎంత? 50,000 మైనస్ 30,000 20,000 20,000 బై 2,000 అంటే ఎంత? 10 అనా? సో, వి 10 రూపీస్ పర్ యూనిట్ రా. అంతేనా? విని తీసుకెళ్ళి నేను ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అన్నాను అనుకోండి. ఈక్వేషన్ 1 అంటే పైన రాసుకున్నాం కదా 1000 వి అంటే 1000 ఇంటూ 10 అంతేనా? ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో తెలియదు. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30,000. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? అంతేనా కదా చెప్పండి. అరే నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తేనే కాదు 2లో సబ్స్టిట్యూట్ చేసినా అదే రావాలి ఆన్సర్. అవునా కదా? కావాలంటే 2లో చెక్ చేద్దాం. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3000 ఇంటూ 10 ఎంత? 30,000. 30,000 ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000 కదా? 30 ప్లస్ 20 50 సరిపోయిందా లేదా? అర్థమైందో లేదో చెప్పండి. ఇప్పుడు నేనేం అడిగాను? 4000 యూనిట్స్‌కి ఎంత అని అడిగాను. ఇప్పుడు మీరు చెప్పగలరు. దేర్‌ఫోర్ 4000 యూనిట్స్‌కి కాస్ట్ ఎంత అని అడిగాను అనుకోండి. ఇప్పుడు మీరేం చెప్పాలి? 4000 యూనిట్లకి యూనిట్‌కి రూ. 10 అవుద్ది. దాంతో పాటు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుద్ది? 20,000 అవుద్ది. మొత్తం కలిపి ఎంత అవుతుంది? 60. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? ఇది ఓకే. క్లియర్. నేనిప్పుడు ఏం చెప్పానంటే సెమీ వేరియబుల్ కాస్ట్ నుంచి వేరియబుల్‌ని, ఫిక్స్డ్‌ని ఎలా విడదీయాలో చెప్పాను. ఫస్ట్ వేరియబుల్ కనుక్కుంటున్నామా? ఫిక్స్డా? వేరియబుల్. వేరియబుల్ కనుక్కునేటప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ కనుక్కున్నానా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కున్నానా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను? డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ యూనిట్స్. ఓకేనా? అప్పుడు మనకి కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? సో, మీరిప్పుడు ఇది రాసుకుంటే ఎక్కడి నుంచి రాయాలి? ఎగ్జాంపుల్ నుంచి కదా! రాయండి. ఇప్పుడు మొత్తం రాశాను. రాయండమ్మా రాయండి ఫాస్ట్‌గా. మాస్టర్ మైండ్ సార్. రేయ్ ఎవడ్రాడు? ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ ఆ బెడ్‌లు? అలాగే పా. నవ్వొద్దురా.
చెప్తాను అన్నమాట నేను. పెద్ద కంప్లైంట్ రాసారా రాయి ఫాస్ట్ రాయండి ఆ? అదే కదా ఏమన్నాడు చూడు హైట్ తక్కువ కంప్లైంట్లు ఎక్కువ అంటారు హైట్ తక్కువ కంప్లైంట్లు ఎక్కువ అంటున్నాడు మందు ఫాస్ట్ ఇక్కడ కూర్చో బుక్ తీసుకోండి రాబే రా మూసుకుంటా పర్లేదు ఇట్రా పర్లేదు రా మూసుకుంటారా ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంట్ ఇంకా పెద్ద పెట్టండి అవసరం లేదు ఓఎం ఓఎం వెనకాతలు పెట్టికండి అమ్మ కావాలి మేనేజ్మెంట్ అకౌంటింగ్ పెద్ద నోట్స్ ఓ 200 పేజెస్ పెట్టండి రాను నువ్వు రారా రే ముందుకు రాను నువ్వు ముందుకు రా రారా ఫాస్ట్ తెలుసు కదా నెక్స్ట్ ఏం వస్తాయి నోట్ నుంచి రాని మా రికార్డింగ్ కొంచెం ఇంకా క్లారిటీ తెలుసు నా గురించి రాను అవసరమే చాలా అవసరం నువ్వెక్కడ ఉన్నావు అయితే చాలా అవసరం రాసారా పాస్ అయి ఫెయిల్ అయినా పంపించి ఇప్పుడు తెలిసిందా చూస్తావు కదా ఇప్పుడు ఎలా వాడుతున్నా అదే పాయింట్ ఒరే ఏంట్రా నువ్వు చీటీ పాటలు పాడుతుంటావు కదా రే వీధులు అలాగా ఊరికే ఎక్కడికి వెళ్ళినా బ్యాచ్ తయారు చేసుకుంటావు సోదిగిడు రాయంట్రా ఫాస్ట్ గా ఫాస్ట్ రాయండి ఏదో వేసాడు రైడ్ ఏమ్మా నిబ్బా జోకులు రే 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 మీ వాళ్ళకి సెన్సార్లు ఎక్కువ మీరే ప్రిన్సిపల్ రావట్లేదండి మీ క్లాస్ మీ ప్రిన్సిపల్ సార్ రావట్లేదా క్లాస్ భయం లేకుండా పోయింది ఇంకే వరకు పోయింది ఏంటది గ్రావిటీ అదే ఏంట్రా అదే రాసారా నీ కోరిక నెరవేరింది మొత్తానికి మంది వచ్చింది కదా ఎక్కడ మంది మొత్తం అంత స్క్రాపేనా అందరూ ఎవరతను ఆ టక్ వేసుకుంటారు బొక్కలే ఆ టక్ వేసుకున్నాడు వేరేటు కాదే నీ ఫేవరెట్ ఫ్రాన్స్ రేస్ ఫ్రాన్స్ ఒకసారి వినండి ఒకసారి ఇప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో మనకు తెలిసింది ఓకేనా ఇప్పుడు ఆ, నేను అన్నాను 100 కిలోమీటర్స్ వెళ్ళడానికి సెమీ వేరియబుల్ కాస్ట్ అనుకుందాం కాసేపు ఇది 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 70,000 రూపీస్ అవుతుంది 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 lakh అవుతుంది 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత అనేది నా క్వశ్చన్ మీరు ఇప్పుడు ఏం చేయాలి దీనిలో ఇది ఫస్ట్ సెమీ వేరియబులా ఫిక్స్డా కనుక్కొని తర్వాత ఇది ఫస్ట్ ఇది ఫిక్స్డా కదా ఆన్ ద ఫేస్ చూసి చెప్పొచ్చు మీరు ఫిక్స్డా ఇది కాదు
వేరియబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. 100కి 70,000 అయిందంటే 200కి ఎంత అవ్వాలి? 1,40,000 అవ్వాలి. అంతేనా? అంత అవ్వలేదంటే ఇది వేరియబుల్ కూడా కాదు. అంతే కదరా! పర్ యూనిట్‌కి ఎప్పుడైనా లెక్క పెట్టండిరా. 70,000 డివైడెడ్ బై 100 ఎంతరా? 700 ఏనా? 700 ఇంటూ 200 ఎంతరా? 1,40,000 కదా! అది రాలేదు. సో, ఇది వేరియబుల్ కూడా కాదు. ఆటోమేటిక్‌గా ఇది ఏమై ఉండాలి? సెమీ వేరియబుల్. సెమీ వేరియబుల్‌లో ముందు మనం ఏం కనుక్కోవాలి? అందరూ రాసుకోండి. ఇది ఎగ్జాంపుల్ అని రాసుకోండి. ఇప్పుడు నాకు కనుక్కోవాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతొచ్చిందో. వస్తా ఇక్కడికి నరసింహ. దాక్కోవడం రాదు. ఎదురుగా ఉంటావు. పోనీ ఏదో నువ్వు నీ ఎదురుగా ఎవరున్నారంటే మోస్ట్ హైట్ క్లాస్‌లో ఎవరైతే ఉన్నారో ఆళ్ళ వెనకాతల కూర్చున్నావు. కాదులే. వేరియబుల్ కాస్ట్ ఎంతొచ్చింది చెప్పండి. వేరియబుల్ కాస్ట్ పర్ కిలోమీటర్‌కి ఎంతొచ్చింది? 300 ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ కిలోమీటర్‌కి 300 అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత కూడా కనుక్కోండి. 40,000 వచ్చిందా? కనుక్కోండి అందరూ ఫాస్ట్‌గా. నాకిప్పుడు 240 కిలోమీటర్స్ ఆన్సర్ వరకు చేయాలి. 240 కిలోమీటర్స్. నేను చెప్తున్నా ఇదిగో చూడండి ఫార్ములా ఏంటి? ఇప్పుడు చూడండి ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత ఫార్ములా వాడటమే. డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్స్, కిలోమీటర్స్ ఏదో ఒకటి. అంటే 30,000 డివైడెడ్ బై 100 అంటే ఎంత? ఎంత? 300 కదా! 300 పర్ కిలోమీటర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. నేను సబ్స్టిట్యూట్ ఇన్ 1 అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుద్ది? మొత్తం 70,000 మనకైన ఖర్చు అవునా? 70,000లో 100 కిలోమీటర్లకి 300 అవుతుంది. సో ఎంత? 40,000 నేనా? సో 240 కిలోమీటర్స్‌కి ఎంత అని అడిగాను అనుకోండి. మీరేం చెప్పాలి? 240 ఇంటూ 300 కదా అది. 300 ప్లస్ 40,000 ఎంత? 1,00,000. ఎవరికైనా ఇది అర్థం కాకపోతే చెప్పండి ఫస్ట్ ఇది మనం డిస్కస్ చేశాక నెక్స్ట్ దానికెళ్ళాలి. ఇది అర్థం కాకపోతే ఇక్కడే మనం డిస్కస్ చేయాలి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పండి ఒకసారి. పర్లేదు మళ్ళీ చెప్తాను నేను. అర్థం కాకపోతే చెప్పండి నాకు. మళ్ళీ చెప్తున్నాను ముందు అర్థం కాకపోతే ఇప్పుడే చెప్పండి. ఇది అయ్యాకనే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తాం మనం. ఓకే? ఓకే కదా? ఆ! ఇప్పుడు ఒకసారి చూడండి. అరే ఒకసారి వినండి. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. సెమీ వేరియబుల్ అయింది కదా! ఇప్పుడు ఒక చార్ట్ చెప్తాను. ఆ చార్ట్ రాసుకోవాలి అందరూ. సేల్స్ అరే నాకు ఒకటి చెప్పండి. ఎప్పుడైనా నేను వేరియబుల్ కాస్ట్ ఎంత అని అడిగాను అనుకోండి. మీరు పర్ యూనిట్‌కి చెప్పాలా? నాకు టోటల్‌గా చెప్పాలా? పర్ యూనిట్‌కే చెప్పండి. పర్ యూనిట్‌కే చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా మారకుండా ఉండేది ఏంటి? పర్ యూనిటే కదా వేరియబుల్ కాస్ట్‌లో. ఓకేనా? అదే ఫిక్స్డ్ కాస్ట్ అడిగాను అనుకోండి. ఎప్పుడు ఏం చెప్తారు నాకు టోటలే చెప్పండి. నేను వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అని అడగను. వేరియబుల్ కాస్ట్ ఎంత అని అడుగుతాను. మీరు రూ. 10 రూ. 20 అంటే నేనేం అర్థం చేసుకోవాలి అది రూ. 10 పర్ యూనిట్, రూ. 20 పర్ యూనిట్ అని అర్థం చేసుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ గురించి అడిగేటప్పుడు మీరు ఎప్పుడు ఎలా చెప్పాలి? టోటల్‌గా అయింది మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మారకుండా ఉండే దాని గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఓకేనా? ఆ! ఇప్పుడు నేను ఒక చార్ట్ గీస్తున్నాను. అది అందరూ రాసుకోండి. సో, ఇది మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్ ఇది. బేసిక్ స్టేట్మెంట్ ఇది. మార్జినల్ కాస్టింగ్ నీట్‌గా హెడ్డింగ్ పెట్టుకోండి. అలా క్రాస్‌గా రాయకండి. సేల్స్ మైనస్ సేల్స్ పర్ యూనిట్ అని రాయండి. సేల్స్ పర్ యూనిట్ అన్న కన్నా సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ అని అనడం బెటర్. మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ముందు రాయండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హే! రాసుకోండి అందరూ. ఆ? ఏం కావాలన్నా? అరే కొత్తోళ్ళకి కూడా నీ మీద ఒక ఒపీనియన్ ఉందనే. అక్కడ చూసారా? రాయండి రా.
రాసారా? ఇప్పుడు ఇందు నుంచి నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. అసలు ఒక్కొక్కటిగా రాద్దాం. అసలు దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ముందు ఫాస్ట్ రాస్తే రాసారా? ఫస్ట్ రాయండి. ఇప్పుడు ముందు నేను అక్కడ ఏ రాశానంటే సేల్స్ ప్రైస్ పర్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పెన్ను నాకు అమ్మితే 20 రూపాయలు వస్తుంది అనుకోండి కాసేపు. 20 రూపీస్ మైనస్ మైనస్ ఏం చేశాను నేను అక్కడ? వేరియబుల్ కాస్ట్ అంటే ఈ పెన్ను తయారు చేయడానికి వేరియబుల్ కాస్ట్ అంటే ఇందాకలే చెప్పాను నేను ఎగ్జాంపుల్స్. ఏమని చెప్పాను ఎగ్జాంపుల్స్? మెటీరియల్, లేబర్ లాంటివేనా? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తయారు చేయడానికి నాకు అయ్యే మెటీరియల్, లేబర్ కాస్ట్ ఒక 10 రూపాయలు అనుకుందాం. 20లో 10 తీసేయండి. ఇంకెంత మిగిలింది? 10 రూపీస్ మిగిలింది. ఈ 10 రూపీస్ పర్ యూనిట్‌కా టోటల్‌గా వచ్చిందా? ఇలా నేను 10,000 యూనిట్లు అమ్మాననుకోండి. 10 ఇంటూ 10,000 ఎంత? 1,00,000 ఓకేనా? నేనిక్కడ ఈ గోడౌన్ రెంట్ ఒక 50,000 అనుకోండి. అదే ఫిక్స్డ్ కాస్ట్ అనుకుందాం. 1,00,000 నుంచి 50,000 తీస్తే అదే కదా ఫిక్స్డ్ కాస్ట్. ఆ ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే నాకొచ్చేది ఎంత? 50,000. ఆ 50,000 ఏంటి? నా ప్రాఫిట్. అర్థమైందా? అదే ఇప్పుడు 1,00,000 నుంచి నా గోడౌన్ రెంట్ 1,20,000 అనుకోండి. 1,00,000 నుంచి 1,20,000 తీస్తే 20,000 నెగెటివ్ ఫిగర్ వస్తుంది. అప్పుడు ఈ 20,000 ఏమవుద్ది నాకు? లాస్. అర్థమైందా? సరే ఈ పదం మనకు తెలుసు. ఈ పదం మనకు తెలుసు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు. ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసు. మనకు తెలియకుండా ఉన్నది ఏంటి ఇక్కడ కొత్తగా ఒక పదం? నేను ఇందాక నుంచి ఇలా రాసేస్తున్నాను. కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఏంటి? పైన అక్కడ బాక్స్ చూసి చెప్పండి. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీస్తే అదే కాంట్రిబ్యూషన్. ఓకేనా? కాంట్రిబ్యూషన్ మీనింగ్ అంటూ ఏమి ఉండదు. మీనింగ్ అంటే ఇదే. ఒక ప్రొడక్ట్ అమ్మడం వల్ల మనకి వేరియబుల్ కాస్ట్ పోగా ఎంత మిగులుతుందో దాన్ని ఏమంటాం మనం? కాంట్రిబ్యూషన్. అంటే ఈ ప్రొడక్ట్ వల్ల మనకి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది. మీరు నాకు ఒకటి చెప్పండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను అన్నాను ఒక పెన్ తయారు చేయడానికి నాకు ఏ కాస్ట్లు అవుతాయి నీకు చెప్తున్నాను. మెటీరియల్ 5 రూపాయలు అవుద్దని చెప్పాను. లేబర్ 3 రూపాయలు అవుద్దని చెప్పాను. ఓకేనా? వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్ ఇంకేవో రకరకాలు 2 రూపాయలు అవుద్దని చెప్పాను. నా గోడౌన్ రెంట్ ఉంది కదా! నా గోడౌన్ రెంట్ ఒక 1,00,000 రూపాయలు. నా గోడౌన్‌లో 10,000 యూనిట్లు తయారు చేస్తాను. ఓకే. 5,000 ఒక 20,000 యూనిట్లు తయారు చేస్తాను. 1,00,000/20,000 అంటే పర్ యూనిట్‌కి ఎంత అవుతుందిరా నాకు? ఆల్‌మోస్ట్ 5 రూపాయలేనా? నేను అన్నాను 20,000 యూనిట్స్ తయారు చేస్తాను. 1,00,000 అవుతుంది కదా! ఆల్‌మోస్ట్ ఒక యూనిట్‌కి ఎంత అవుతుంది? 5 రూపీస్ అవుతుంది కదా! నేను అన్నాను రెంట్ కాస్ట్ 5 రూపాయలు అవుద్దండి ఆన్ అన్ యావరేజ్‌గా అని చెప్పాను. అన్నీ కలిపి ఎంత అయింది? 15 రూపీస్ అయింది. నేను అన్నాను ఒక ప్రాఫిట్ మార్జిన్ నాకు ఒక 5 రూపాయలు కావాలండి. సో నేను ఇది ఎంతకు అమ్ముతాను? 20 రూపాయలకి అమ్ముతాను అనేది నా ప్లాన్. ఒకడొచ్చాడు. ఓకేనా? పెన్ కావాలన్నాడు. నేను 20 రూపీస్ అన్నాను. ఆడు తీసుకున్నాడు. హ్యాపీ. ఇద్దరం హ్యాపీ. ఇంకోడొచ్చాడు. అభిగాడు వచ్చాడు అనుకుందాం. ఆడికి తెలీదు. ఏం తెలీదు అనుకుందాం. ఆడికి ఓన్లీ అసలు మంచోడు కదా! ఆడికి నేను 25 రూపాయలు చెప్పినా కూడా ఆడే ఓకే. 25 రూపాయలు పే చేసేయడానికి రెడీగా ఉన్నాడు అనుకుందాం కాసేపు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానా? షాపోడిని అమ్మేవాడిని. హ్యాపీగా ఫీల్ అవుతానా? బాధపడతానా? హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఎక్స్‌ట్రా లాభం వచ్చినప్పుడు నాకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఇంకోడొచ్చాడు. వాడన్నాడు నేను రూ. 18 మించి రూపాయి కూడా ఇవ్వనన్నాను. మీరు అమ్ముతారా? అమ్మరా? నా డౌట్ అర్థమైందా? రూ. 18కి మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నాడు. నువ్వు అమ్ముతావా? అమ్మవా? అనేది నా డౌట్. ఏంటి? నాకు ఎన్ని ఆన్సర్‌లు వచ్చినా పర్లేదు. ఎన్ని రకాలుగా మీరు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నాకు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఏంట్రా? అమ్ముతాం అనేవాళ్ళు ఎందుకు అమ్ముతారో చెప్పండి. అమ్మం అనేవాళ్ళు ఎందుకు అమ్మరో చెప్పండి. అన్ని పెన్స్ అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా! ఒక పెన్నుకి ఏముందిలే అంటావు. దిక్కుమాలిన ఎక్స్‌ప్లనేషన్. తర్వాత పర్ యూనిట్ వైస్ ఎలాగో రూ. 15 కదా మీకు ఖర్చవుతుంది. ఎలాగైనా మనకి మనం ఎంతకు అమ్ముతామని చెప్పాను? 18 రూపీసా? క్వెషన్ చేయండి. 14 రూపీస్. 14 రూపీస్. 14 రూపీస్. మీరు 18 రూపీస్ అంటే ఓకే. లాభం తగ్గితే పెద్ద ప్రాబ్లమ్ లేదు. అక్కడ మీరు సిట్యుయేషన్ బట్టి పోతే పోనీ ఒక కొంచెం లాభం అనుకోవచ్చు. ఓకే. నా క్వెషన్ రాంగ్. 14 రూపీస్. ఇప్పుడు చెప్పండి. అమ్ముతారా? అమ్మరా?
అమ్మమన్నోళ్ళు ఎందుకు అమ్మరో చెప్పండి? అమ్ముతామన్నోళ్ళు ఎందుకు అమ్ముతారు చెప్పండి? చెప్పండి. ఆడ ఆ! ఆ! మంచి క్వెషన్. వాలిడ్ క్వెషనే. యాక్చువల్లీ బల్క్‌లో కొంటానన్నాడు. ఓకే. ఎందుకు? బల్క్‌లో అయితే ఎందుకు? ఎలా? రూ. 14కే కదా అమ్ముతావు అన్నీ. అన్నీ ఆడ 14కే కొంటానన్నాడు. ఎంతో కొంత ఉండడానికి ఇంకేం లేదు అక్కడ. ఇంకా అమ్మరా? అమ్మమనడానికి రీజన్ బేసిక్ కాస్ట్ కూడా రికవర్ అవ్వట్లేదని మీరంటారు. ఇంకా చెప్పండిరా ఎన్ని ఆన్సర్‌లు వచ్చినా పర్లేదు. ఇప్పుడు మనం మార్జినల్ కాస్టింగ్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఉంది కదా! ఏంటది? చూడండి ఒకసారి అక్కడ చాప్టర్ పేరు. డెసిషన్ మేకింగ్ అని ఉందా? అదే ఆ చాప్టర్. ఇప్పుడు మనం చేస్తున్నామే, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామే, అదే ఆ చాప్టర్‌లో రాయాలి. కాదు. ఇప్పుడే చెప్పండి. చెప్పండి ఇంకా ఆన్సర్ చెప్పండిరా. అమ్ముతాము, అమ్మమే 2 ఆప్షన్సే. ఏదైనా ఆలోచిద్దాం, దీన్ని బట్టి ఆలోచిద్దాం అనే ఆప్షన్ లేదా? ఆ? ముందా? అది వదిలేరా రే. అది వదిలి. ఆడొచ్చాడు వెళ్ళిపోయాడు అభిగాడు. ఆ? ఏంట్రా? ఎవరో చెప్పారు కదా. ఒకసారి ఆగండి రా. చెప్పరా. అదర్ ఆస్పెక్ట్స్ అడుగుతున్నాను సార్ నేను. లేదు నేను ఓన్లీ ఈసారి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాట్లాడతాను. ఈసారి నేను నాన్ ఫైనాన్షియల్ సార్ నేను నాన్ ఫైనాన్షియల్ మాట్లాడతాను. అంటే ఎస్ఎం మీరు ఏదో ఇందాక చెప్పారు గుడ్ విల్ కడితే గుడ్ అదేం లేదు. నేను ఓన్లీ ఫైనాన్షియల్ టర్మ్సే మాట్లాడతాను. ఫైనాన్షియల్ గా ఆలోచించి చెప్పండి. అమ్ముతారా అమ్మ? ఆ? అమ్మరా? ఛాన్స్ లేదు. నేను అన్నాను ఇప్పుడు ఈ క్వశ్చన్ ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తా. అంటే క్వశ్చన్ అలాగే ఉంటది. చుట్టుపక్కల సిచ్యువేషన్స్ మారుస్తా. అప్పుడు అమ్ముతారు లేదు చెప్పండి మీరు. ఓకేనా? నేను అన్నాను మనకి ఎన్ని పెన్నులు తయారు చేస్తాం అనుకున్నాం ప్లాన్ వేసాం. 20,000 పెన్స్ తయారు చేద్దాం ప్లాన్ వేసాం. నాకు బయట మార్కెట్లో 10,000 పెన్నులకు మించి డిమాండ్ లేదు. 10,000 పెన్నులకు మించి డిమాండ్ అయితే లేదు నాకు. ఓకేనా? ఇప్పుడు ఒక పెన్ ఆడెవడో 10,000 పెన్నులు అమ్మేసాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక పెన్ వచ్చింది. అది ఆడెవడో వచ్చి కొంటానన్నాడు. ఎంత ఎంత ఇస్తానన్నాడు నాకు? 14 రూపీస్ కదా! అదే కదా నాకు క్వశ్చన్. 14 రూపీస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి. కొంచెం మార్చాను. సినారియో మార్చాను. ఇప్పుడేమైనా మీ ఆన్సర్ మారుతుందా అని అడుగుతున్నాను. ఎందుకు అమ్ముతారు? ఏంటది? మార్కెట్‌లో డిమాండే లేదు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. అంటే ఏంటి? మార్కెట్‌లో డిమాండే లేదు. తర్వాత ఏంటి? వావ్! ఒకలా తర్వాత ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఖర్చుల్లో 2 రకాలు. ఒకటి రెలెవెంట్ కాస్ట్, ఇంకోటి ఇర్రెలెవెంట్ కాస్ట్. ఇర్రెలెవెంట్ కాస్ట్‌ని సంక్ కాస్ట్ అంటాం. ఓకేనా? దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను. సంక్ కాస్ట్ గురించి ఆలోచిస్తే సంక్ నాకు పోతది. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి చూడండి. మీరు పెన్నులు తయారు చేసినా, చేయకపోయినా ఓనర్‌కి రెంట్ ఇవ్వాలా లేదా చెప్పండి? ఈ 20,000ని 20,000 కాదు. రూ. 1,00,000 కదా రెంట్. ఆ రూ. 1,00,000ని మనం ఏమైనా ఆపగలమా? సో, బేసిక్‌గా మీరిప్పుడు వచ్చినోడికి అమ్మినా, అమ్మకపోయినా రెంట్ అయితే కట్టాలా లేదా మీ ఓనర్‌కి? కట్టాలి. సో, బేసిక్‌గా ఈ రెంట్ గురించి ఆలోచించడం టైం బొక్క. అది ఎలాగో కట్టాలి. అది నిజమైన ఖర్చా? అది నేను ఆన్ అన్ యావరేజ్‌గా రూ. 5 అవుతుందిరా పర్ యూనిట్‌కి 20,000 లెక్క 20,000 పెన్నులు తయారు చేస్తే రూ. 1,00,000 రెంట్ అయితే రూ. 5 అవుతురా పర్ పెన్నుకి అని అన్నాను గానీ, నిజంగా రూ. 5 అంటే ఒక పెన్ అమ్మినప్పుడల్లా రూ. 5 కడుతున్నావా మీ ఓనర్‌కి? ఒక పెన్ అమ్మినప్పుడు రూ. 5 కడుతున్నావా? లేదు. పెన్ అమ్మిన ప్రతిసారి పెన్ తయారు చేస్తున్నావు. ఆ పెన్ తయారీకి నీకు అయిన నిజమైన ఖర్చెంత? ఇదే. అంటే ఎంత? రూ. 10. ఇప్పుడు నేనేమన్నాను? బయట మార్కెట్‌లో డిమాండ్ లేదని చెప్పాను. మార్కెట్‌లో డిమాండ్ ఉందనుకో, అంటే మార్కెట్‌లో ఈడు కాకపోతే ఇంకోటి దొరుకుతాడనుకో, అప్పుడు మీరిందాక చెప్పిన ఆన్సర్ కరెక్టే. అప్పుడు ఎప్పటికైనా నేను రెంట్ కాస్ట్ రికవర్ రెంట్ కూడా నా జేబు నుంచి ఎళ్ళిన ఖర్చే. ఆఫ్‌కోర్స్ అది ఇర్రెలెవెంట్ కాస్ట్ అవ్వచ్చు. అలాగని నువ్వు కట్టవా ఏంటి రెంట్? మా సార్ ఇర్రెలెవెంట్ అన్నాడండి నేను కట్టనంటావా? అలాగవ్వదు. రెంట్ కట్టాల్సిందే. కాకపోతే డెసిషన్ మేకింగ్ కోసం అలాంటివి పనికిరావు. సో, డెసిషన్ మేకింగ్ కోసం ఇర్రెలెవెంట్ కాస్ట్‌ని పట్టించుకోకూడదు. ఓకేనా? అయిపోయింది. జో హో గయా, హో గయా.
ఓకేనా? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇకపైన అవ్వబోయే ఖర్చు గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే ఈ 5, 3, 2 ఈ రూ. 10 మన ఖర్చు. డిమాండ్ ఎలాగో లేదు. ఇప్పుడు ఈడు ఎంత ఇస్తానన్నాడు? రూ. 14 ఇస్తానన్నాడు. ఎంత మిగులుతుంది నాకు? రూ. 4 మిగులుతుందా లేదా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఇలా ఆలోచిస్తే ఈడికి నేను అమ్ముతానా? నేను అమ్మనా? అమ్ముతాను. అర్థమైందా? సో బేసిక్‌గా సినారియో మారే కొద్దీ, సిట్యుయేషన్ బట్టి మన డెసిషన్ మారిపోతుందా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు అమ్మకుండా కూర్చున్నారనుకోండి, ఆ పెన్ ఈడికి కాకపోతే ఇంకోటికి అమ్ముదాం సార్. నేనే ఇంకోటి చెప్పాను. ఏం చెప్పాను? 10,000కి మించి మనం అమ్మలేకపోతున్నాం అని చెప్పానా లేదా చెప్పండి? మీకు 20,000 కెపాసిటీ ఉంది పెన్నులు తయారు చేయడానికి. ఏం చేస్తావు మిగతా 10,000 పెన్నులు తయారు చేయవు. తయారు చేసి అన్ని గోడౌన్‌లో పెట్టుకుంటావా? వేస్ట్. మరప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా! అవునా కదా చెప్పండి. తయారు చేయడానికి నాకెంతవుతుంది ఖర్చు? రూ. 10. 14 ఎవడో ఇస్తానంటే ఇచ్చేయి. నీకు తయారు చేయడానికి రూ. 10 కదరా అవుతుంది. మిగతా 10,000 పెన్నులు రూ. 14కి ఎవడిస్తానంటే ఇచ్చేరా ఆడికి. ఎందుకంటే నాకు ఎలాగో ఎక్స్‌ట్రా కెపాసిటీయే కదా అదంతా. అవునా కదా చెప్పండి. దానివల్ల నాకు పోయేదేమైనా ఉందా? లేదు. ఇక్కడ నాకు ఆపర్చునిటీ కాస్ట్ ఉందా లేదా? లేదు. ఆపర్చునిటీ కాస్ట్ అనే పదం వాడాను నేను. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఒక దగ్గర ఒకటి సాధించడం కోసం ఇంకేమైనా కోల్పోతున్నామా అని ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నా. నేనిప్పుడు ఈడి దగ్గర నుంచి రూ. 4 సంపాదించడానికి నేను కోల్పోయేదంతా ఏం లేదు. బేసిక్‌గా శూన్యం. ఏం లేదు. నాకు ఇంకెవడైనా బయట కస్టమర్ వెయిట్ చేస్తున్నాడా ఈడు కాకపోతే ఆడని? లేదు. అదే నాకు బయట ఇంకో కస్టమర్ ఉన్నాడనుకోండి. ఆడెంత ఇస్తానంటాడు నాకు? రూ. 20 ఇస్తానంటాడు. ఈడికి అమ్మడం వల్ల ఈడికి 14కి అమ్మడం వల్ల నాకక్కడ ఎంత లాస్ అవుతుంది? రూ. 6 లాస్ అవుతుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నా ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆపర్చునిటీ కాస్ట్ ఉందా లేదా? లేదు. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా? సో, ఇప్పుడు నేను కొన్ని పదాలు వాడాను కదా! ఆ పదాల గురించి మనం రాసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ RELEVENT రిలవెంట్ కాస్ట్. ఈ కాస్ట్స్‌ని మాత్రమే ఈ కాస్ట్స్‌ని మాత్రమే ఈ కాస్ట్స్‌ని మాత్రమే డెసిషన్ మేకింగ్‌లో కన్సిడర్ చేయాలి. ఈ కాస్ట్‌ని మాత్రమే డెసిషన్ మేకింగ్‌లో కన్సిడర్ చేయాలి. దాని పేరులోనే ఉంది. అది రిలవెంట్. దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. జనరల్లీ వేరియబుల్ కాస్ట్స్ అన్ని రిలవెంట్ కాస్ట్ అనొచ్చా? అనొచ్చా? అనకూడదా? మీరు ఆలోచించండి. ఇందాక నేను మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్ రిలవెంట్ కాస్ట్‌లు అని చెప్పాను. రెంట్ కాదని చెప్పాను. రెంట్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. ఎలాగో అవుతది. సో, వేరియబుల్ కాస్ట్ అన్ని మీరు ఇక్కడ గమనిస్తే రిలవెంట్ కాస్ట్ లాగా ఉందా లేదా? అలా అని ప్రతిసారి అదే అని చెప్పలేం. ఇప్పుడు ఇందాకలా ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అవుతాడు. ఆడి కోసం ఇంకో రూమ్ తీసుకోవాలి. అదేమో 20,000 అవుద్దని చెప్పాను. అక్కడ ఆ 20,000 ఆ స్టూడెంట్ గురించి ఆలోచించేటప్పుడు ఆ 20,000 గురించి ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తాం. అది ఫిక్స్డ్ కాస్ట్ కదా 20,000 మరెందుకు ఆలోచించారు? అక్కడ అది రిలవెంట్ కాబట్టి. మీకు అర్థమవుతుందా? సో, జనరల్‌గా ఫిక్స్డ్ కాస్ట్ అదే వేరియబుల్ కాస్టే రిలవెంట్ కాస్ట్ అవ్వచ్చు. అలాగని అన్ని రిలవెంట్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. అర్థమైందా లేదా చెప్పండి. సేమ్ ఇందాక ఈ స్టేట్మెంట్ దేనికి వాడాం మనం? మార్జినల్ కాస్ట్‌కి వాడాం. సేమ్ అదే స్టేట్మెంట్. రాసుకోండి మళ్ళీ. జనరల్లీ all variable costs are relevant costs. Generally, generally, all variable costs are relevant costs. But that does not mean ఏంటి? ఓహో! మీ ఇంగ్లీష్ తగలయ్యా. నేను ఆల్రెడీ ఒక నెగేషన్ వాడాను కదా! బట్ దట్ డస్ నాట్ మీన్ ఆల్ వేరియబుల్ కాస్ట్స్ ఆర్ అదే ఏ రాసారు మీరు ఫస్ట్ ఆల్ వేరియబుల్ కాస్ట్స్ ఆర్ రిలవెంట్ కాస్ట్. బట్ దట్ డస్ నాట్ మీన్ ఆల్ రిలవెంట్ కాస్ట్స్ ఆర్ వేరియబుల్ కాస్ట్. అంతే. మళ్ళీ ఆర్ నాట్ అని రాయకండి. అక్కడో నాట్, ఎక్కడో నాట్ మైనస్ మైనస్ పోద్ది. అదే ఇంగ్లీష్ క్లాస్ చెప్పాల్సొస్తుంది. నాకే రాదండి. మీకు చెప్పాల్సొచ్చింది. అది దరిద్రం. మీ జీవితంలో ఇది లోయెస్ట్ పాయింట్. నా చేత ఇంగ్లీష్ చెప్పించుకోండి. నువ్వెందుకు వెనక్కి తిరుగుతున్నావు? నీకు చెప్పాను కదా! నువ్వేంటంటే అది చూడకుండా ఉండలేకపోతున్నావు. ఏమైనా ఉందా నీకు? చెప్పు. ఆ! అడుగుతున్నాను జస్ట్. ఏంది? ఆఫ్‌లైన్ అని తెలుసు కదా! ఇండీసెంట్ ఫెలోస్ మీరు పట్టించుకోండి. రాసారా? ఏ రాసారు? ఇప్పుడు నేను కొన్ని ఫిక్స్డ్ కాస్ట్‌లో రిలవెంట్ కాస్ట్‌లు అయినవి చెప్తాను. వేరియబుల్ కాస్ట్‌లో ఇర్రెలవెంట్ కాస్ట్‌లు అయినవి కూడా చెప్తాను. ఫిక్స్డ్‌లో రిలవెంట్ అయినవి చెప్తా. వేరియబుల్‌లో రిలవెంట్ కానివి చెప్తా.
ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఇవి ఎక్సెప్షనల్ కేసెస్ అవే. ఎక్సెప్షనల్ కేసెస్ అని రాయండి, ఎక్సెప్షనల్ కేసెస్. ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, we have used the full capacity we have used full capacity in the factory. We have used full capacity in the factory. For example, we have used full capacity in the factory and we want to produce an extra unit. And we want to produce an extra unit. Here, sir, suppose we have used full capacity in the factory and we want to produce extra unit. For that extra unit, for that extra unit, for that extra unit, fixed cost will also be relevant or irrelevant? Relevant ane cheppali. Additional fixed cost will also be relevant and right. Additional fixed cost will also be relevant. Additional fixed cost will also be relevant. Will also be relevant. ఇప్పుడు నేను వేరియబుల్ కాస్ట్ లో ఇర్రెలవెంట్ చెప్తాను అన్నాను కదా, అందుకే నేను చెప్తాను అన్నాను. నాకు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? వేరియబుల్ కాస్ట్ అయి ఉండాలి, అది ఇర్రెలవెంట్ అయి ఉండాలి, అంటే దానివల్ల అసలు ఉపయోగం లేదు సార్ అని చెప్పగలరా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎలక్ట్రిసిటీ ఇర్రెలవెంట్ డెసిషన్ మేకింగ్ కి? ఎలక్ట్రిసిటీ ఎంత అవుతుందో మనం ఆలోచించుకోవాలి కదా. వేరియబుల్ కాస్ట్ అయి ఉండాలి, బట్ డెసిషన్ మేకింగ్ ఉపయోగపడదు. నేను అన్నాను చూడండి, ఈ పెన్నులు తయారు చేయడానికి ప్లాస్టిక్ కావాలని చెప్పాను. ప్లాస్టిక్ నా దగ్గర 100 కేజీలు ప్లాస్టిక్ ఉందనుకుందాం కాదు. నేను అన్నాను ఈ 100 కేజీల ప్లాస్టిక్ ఈ పెన్నులు తయారు చేయడానికి వాడితే వాడండి, లేకపోతే అది దేనికి పనికిరాదు, అది మార్కెట్లో స్క్రాప్ కింద అమ్మలేము, ఆ ప్లాస్టిక్ ని ఏమీ చేయలేరు, ఆ ప్లాస్టిక్ అలా గొడవంలో పడుంది. సో బేసిక్ గా ఈ ప్లాస్టిక్ ని వాడితే దేనికి వాడాలి? దీనికి వాడాలి, లేకపోతే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అంటే బేసిక్ గా ఈ ప్లాస్టిక్ ని ఇక్కడ వాడకపోతే దానికి ఏమైనా ఆపర్చునిటీ కాస్ట్ ఉందా? లేదు. ఆపర్చునిటీ కాస్ట్ లేకపోతే అది రిలవెంటా ఇర్రిలవెంటా? ఇర్రిలవెంట్. మీకు అర్థమైంది నేను అన్నది? నేను అన్నాను ఒకసారి ఒకసారి నేను అన్నాను నా దగ్గర ఒక రా మెటీరియల్ ఉంది, ఆల్రెడీ కొనేసాను, కొత్తగా కొనాల్సింది కాదు, అది ఆల్రెడీ కొనేసాను, గొడవలో పడింది, దానికి ఏ ఉపయోగం లేదు, అలా ఖాళీ పడింది. ఇప్పుడు వీడెవడో వచ్చాడు ఇందాకలా, ఫర్ ఎగ్జాంపుల్ ఆడన్నాడు నేను 9 రూపీసే ఇస్తానండి అని చెప్పాడు. 9 రూపీస్ కూడా తీసుకుంటాను కొన్నిసార్లు. ఎప్పుడు తెలుసా? లేబర్ ఇప్పుడు పెట్టాలి 3 రూపాయలు, వాళ్ళకి ఇవ్వాలి నేను, ఇప్పుడు వీడికి ఇవ్వాలంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 2 రూపాయలు పెట్టాలి నేను, 5 రూపాయలు అయింది. మెటీరియల్ ఆల్రెడీ పెట్టానని చెప్పాను, గొడవలో పడింది ఖాళీగా, దానివల్ల ఏ ఉపయోగం లేదని చెప్పాను నేనే. ఇప్పుడు ఏ ఉపయోగం లేనిది అదేం నాకు ఇంపార్టెంటా? కాదు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు పెట్టాల్సింది ఎంత? 5 రూపాయలు. వీడు నాకు ఎంత ఇస్తానన్నాడు? 9 రూపీస్. 9 రూపీస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు నేను తీసుకుంటాను లేదా ఆర్డర్? తీసుకుంటాను. మీకు అర్థమవుతుందా? సో కొన్నిసార్లు డెసిషన్ మారొచ్చు. ఓకే. సో మీరు ఎగ్జాంపుల్ రాయండి. ఇప్పుడు నేను చెప్పింది రా మెటీరియల్ లయింగ్ ఐడల్ ఇన్ ద గోడౌన్. రా మెటీరియల్ ఆల్రెడీ పర్చేస్డ్. రా మెటీరియల్ ఆల్రెడీ పర్చేస్డ్. రా మెటీరియల్ ఆల్రెడీ పర్చేస్డ్. లయింగ్ ఐడల్ ఇన్ ద గోడౌన్. లయింగ్ లయింగ్ LYNG లయింగ్ అల్లది ఐడల్ ఇన్ ద godown. Lying idle in the godown and has no other use, and has no other use except for this product, and has no other use except for this product. ఇప్పుడు ఇది irrelevant for this product, except for this product. పక్కన ఆరో మార్క్ పెట్టి ఇదేం రాస్తారు? ఇర్రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇంకోటి చెప్తా. ఇప్పుడు మన దగ్గర లేబర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత జీతం ఇస్తున్నాం అనుకోండి, ఓకేనా? వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఎలాగైనా సరే హవర్కి ఎంత పే చేస్తామని చెప్పాము. వాళ్ళు ఒక 2 అవర్స్ ఖాళీగా తిరుగుతున్నారు, అయినా కూడా ఆ 2 అవర్స్కి పని ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. మనం పని ఇస్తే చేస్తామండి, మీరు పని ఇవ్వట్లేదు కాబట్టి కూర్చున్నామండి అని అన్నారు. 2 గంటల జీతం కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తయారు చేయాలి, వీళ్ళు 2 గంటలు ఎలాగో ఖాళీగా ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల వీళ్ళకి ఎక్స్ట్రాగా నేను ఇచ్చేది ఏమైనా ఉందా? ఆల్రెడీ ఇస్తున్నాం ఎలాగో, కాకపోతే ఖాళీగా ఉంటున్నారు, అదేదో దీనికి వాడుకుంటే మంచిదే కదా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను లేబర్ కాస్ట్ గురించి ఆలోచిస్తానా? ఆలోచించిన. మీకు అర్థమవుతుందా? సో ఇలా లేబర్ అనగానే రెలవెంట్, ఇది అనగానే ఇర్రెలవెంట్ అలా చెప్పడానికి లేదు, అక్కడ సిచ్యువేషన్ చూసి సినారియో బట్టి అది ఏంటని డిసైడ్ చేయాలి. ఇది మీకు
చాప్టర్ అయ్యే కొద్దీ మీకు అలాగ అర్థమవుతుంది. నేను జస్ట్ ఇప్పుడు అంతా ఇంట్రడక్షన్ టాపిక్‌లో ఉన్నాను. ఓకేనా? సో, ఇందులో మనం ఒక్కొక్క క్వెషన్ చేసేటప్పుడు దాని యూజెస్ ఏంటనేది తెలుస్తది. ఆ ఆపర్చునిటీ కాస్ట్ అని ఉంది కదా! ఇందాకల నుంచి అంటున్నాను. ఆ ఆపర్చునిటీ కాస్ట్ గురించి చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం ఫ్యూచర్. ఓకేనా? అది రాసారు కదా! నెక్స్ట్ రాయండి హెడ్డింగ్. ఆపర్చునిటీ కాస్ట్. ఏమేమి రాసాం ఇప్పుడు? రిలవెంట్, ఇర్రెలవెంటే కదా రాసాం. ఆపర్చునిటీ కాస్ట్ రాయండి. రిలవెంట్ ఒకటే రాసారు కదా! ఇర్రెలవెంట్ అంటే ఏంటి? రిలవెంట్ కానివన్నీ. ఆపర్చునిటీ రాయండి. ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు నేనున్నాను. నాకు టీచింగ్ చేయడానికి వచ్చాననుకోండి నేనిక్కడికి. నాకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? జాబ్ వదులుకునే కదా నేనొచ్చాను. త్వరగా చెప్పండి. ఇప్పుడు నేను జాబ్‌కెళ్తే నాకు ప్యాకేజ్ ఎంతొచ్చుండేదో అది నా ఆపర్చునిటీ కాస్ట్ అవుద్ది. టీచింగ్‌కొచ్చినప్పుడు నేనెంత సంపాదించగలను అని ఆలోచిస్తున్నానురా. ఇప్పుడు నేను జాబ్ వదిలేసి వచ్చానురా. జాబ్‌లో నాకు 12,00,000 ప్యాకేజ్ వచ్చిందనుకోరా. ఇప్పుడు నేను టీచింగ్‌లో నాకు ఎంతకన్నా ఎక్కువ రావాలని అనుకుంటాను. అంతే కదా! స్టార్టింగ్ ఇయర్స్‌లో మళ్ళీ మారిపోవచ్చు. స్టార్టింగ్ ఇయర్స్‌లో నేను రిస్క్ తీసుకొని కొంచెం ఓకే. ఎంతో కొంత వచ్చినా పర్లేదులే అని ఉండొచ్చు. కానీ కొంతకాలం తర్వాత నేనేమని ఆలోచించొచ్చు? ఓకే. ఆ 12,00,000 కన్నా దాటుతదా లేదా అని ఆలోచించాలి. ఓవర్ ద పాయింట్ ఆఫ్ టైమ్. అంతేనా కదా చెప్పండి? సో, ఇప్పుడు నాకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఆ జాబ్‌లో వచ్చే సాలరీయేనా? కాస్ట్ అంటున్నారు సార్ అక్కడ సాలరీ అంటే ఇన్‌కమ్ కదా సార్ అని అలా ఆలోచించకూడదు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మనం కోల్పోయేది. అర్థమవుతుందా? సో, అది రాసుకోండి. ఆపర్చునిటీ కాస్ట్ రాయండి. ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల, ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకో దగ్గర మనం కోల్పోయే ఇన్‌కమ్‌ని ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకో దగ్గర ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకో దగ్గర ఇంకో దగ్గర మనం కోల్పోయే ఇన్‌కమ్‌ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంతేనా? ఇవి తెలియడం వల్ల చాలా ఉపయోగం ఉంటది ఫ్యూచర్‌లో. ఇప్పుడు నాకిక్కడ పిలిచారురా టీచ్ చేయమని. ఇప్పుడు నాకిక్కడ ఎంత ఇస్తారని ఆలోచిస్తా. ఓకే. నాకు ఇప్పుడు సబ్జెక్ట్‌కి ఇంత ఇస్తానన్నారు. సో అండ్ సో అమౌంట్. నేనప్పుడు ఏం ఆలోచించాలి? ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఎన్ని రోజులొస్తున్నాను, ఆ రోజుల్లో ఎన్ని గంటలొస్తున్నాను అన్నీ చూసుకొని, ఇదే టైం నేను ఇంకెక్కడైనా టైమ్ స్పెండ్ చేసుంటే ఆ! అప్పుడు నాకక్కడ ఎంతొస్తది? దాన్ని బట్టే కదా కంపేర్ చేసుకోవాలి. అవునా కదా చెప్పండి? ఆఫ్‌కోర్స్ మళ్ళీ చెప్పాను నేను మీకు. ఏంటని? ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ మాత్రమే చూడడం కొన్నిసార్లు, నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటాం. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్‌కి ఇంపార్టెంట్ టూలేనా కదా చెప్పండి. సో, అది రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అయిపోయింది. ఎగ్జామ్ నెక్స్ట్ రాసుకోండి. సంక్ కాస్ట్. సంక్ కాస్ట్. ఎస్‌యుఎన్ ఏంటి స్పెల్లింగ్? సంక్. ఎస్‌యుఎన్‌కే సంక్ కాస్ట్. ఏరా? ఏమన్నా నాకేదో తేడా అనిపిస్తుంది. అది కూడా నాకు కలవలేదు. కొంచెం వెనక్కైనా ఉండు. సంక్ కాస్ట్ ఎందుకు పెట్టారా? రాయండి. ఆల్రెడీ పెట్టేసిన ఖర్చుని ఆల్రెడీ పెట్టేసిన ఖర్చుని సంక్ కాస్ట్ అంటాం. ఆల్రెడీ పెట్టేసిన ఖర్చుని సంక్ కాస్ట్ అంటాము. దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచించకూడదు. ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సార్ ఉన్నారు. ఈ బెంచ్‌లన్నీ కొన్నారు. ఈ బెంచ్‌లన్నీ కొనడానికి ఎంతో కొంత ఖర్చయిందనుకోండి. స్టూడెంట్ వచ్చి ప్రతిసారి నాకు బెంచ్‌కి ఇంతయింది, బెంచ్‌కి ఇంతయింది కాబట్టి దానికన్నా ఇంత రావాలి. ఇవన్నీ ఆలోచిస్తారా డెసిషన్ మేకింగ్‌లో? ఆలోచించకూడదు. మీ సార్ ఏం ఆలోచించాలి? నాకెంత ఇవ్వాలి? మీ శ్రవణ్ సార్‌కి ఎంత ఇవ్వాలి? ఆళ్ళందరికీ ఇవ్వగలిగేది ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ పనిచేసే ఆళ్ళందరికీ ఇవ్వగలిగేది మనం రికవర్ చేయగలుగుతున్నాం లేదా స్టూడెంట్ నుంచి అని ఆలోచించాలి గానీ, ఈ బెంచ్‌కి ఎంత అయింది? ఈ బెంచ్ కాస్ట్ నా దగ్గర ఈళ్ళ దగ్గర నుంచి రికవర్ అవుద్దా లేదా అని ఆలోచించాలా? ఆలోచించకూడదు. అర్థమైందా? రాసుకున్నారా? ఏ రాసారు? ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్. నెక్స్ట్ సమ్ కాస్ట్ అయిపోయింది. ఇంకే కాస్ట్‌లున్నాయి? మార్జినల్ కాస్ట్ చెప్పేసాను. ఫిక్స్డ్ కాస్ట్ చెప్పేసాను. సెమీ వేరియబుల్ సంగతు ఓకే. అంతే. ఇవే కాస్ట్‌లు. ఓకే. తర్వాత ఈ స్టేట్మెంట్ రాసారు కదా అందరూ? ఆ! ఇప్పుడు ఫార్ములే హెడ్డింగ్ పెట్టుకోండి. ఫార్ములే. ఫార్ములే. ఫార్ములే 1. ఫార్ములా 1. ఫార్ములే ఫ్లోర్ రాసారా?
ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఫస్ట్ ఫార్ములా ఇందాక నుంచి ఇప్పుడు నేను ఇందాకలా ఆ 14 రూపాయల గురించి ఆలోచించాం కదా మనం. ఆడెవడో 14 రూపాయలు కొంటానంటే మనం తర్వాత ఏం డిసైడ్ అయ్యాం, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని కొన్నిసార్లు అమ్మడమే బెటర్ అని చెప్పాను నేను. అవునా? అప్పుడు మనం ఖర్చు ఎంత అంటే 10 రూపాయలేరా ఖర్చు అని చెప్పాను నేను. అవునా కదా చెప్పండి? అదే నేను ఈ స్టేట్మెంట్ వేసుంటే ముందే సేల్స్ ప్రైస్ 14 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 10, 14 మైనస్ 10 ఎంత 4. సో కాంట్రిబ్యూషన్ పాజిటివ్ గా ఉన్నప్పుడు నేను అమ్మేస్తాను. అర్థమైందా? ఫిక్స్డ్ కాస్ట్ గురించి ఇంకా ఆలోచించను. అఫ్ కోర్స్ చివరిలో లాస్ రావచ్చు, బట్ కాంట్రిబ్యూషన్ పరంగా చూస్తే అది ప్రాఫిట్. బట్ అగైన్ మళ్ళీ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫార్ములా ఏం చెప్పండి? ఆ చార్ట్ చూసి మీరే చెప్పండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా కనుక్కుంటాం? సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రాయాలి. సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఎస్పి మైనస్ విసి పర్ యూనిట్. ప్రాఫిట్ ఫార్ములా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫార్ములా ఏంట్రా? ఏది కాంట్రిబ్యూషన్ కాదు, ఇది టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. అంతేనా? అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది. ఇందాక చార్ట్, ఆ చార్ట్ ని ఫార్ములాస్ లాగా రాస్తున్నాను ఇప్పుడు నేను, అంతే. ఓకేనా? మూడో ఫార్మ్ పివి రే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఇక పైన దీన్ని నేను పివి రేషియో అని అంటాను. మళ్ళీ మళ్ళీ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అని అనమ్మా, పివి రేషియో అంట. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. రాయండి, మీనింగ్ చెప్తాను. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకే. ఇందాక మన ఎగ్జాంపుల్ ఉంది కదా, 20 రూపాయలకి అమ్ముతున్నాం కదా పెన్ను. మనకి కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 10 రూపాయలు వేరియబుల్ కాస్ట్ పోగా 10 రూపాయలు కాంట్రిబ్యూషన్ వచ్చింది. అవునా? సో పివి రేషియో ఫార్ములా ఇందాక అప్లై చేసి ఉంటే 10 రూపాయలు డివైడెడ్ బై 20 రూపాయలే కదా సేల్ ప్రైస్ ఇంటూ 100 అంటే ఎంత? 50%. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎలాగా? అదే కనిపిస్తుంది సేల్స్ లో కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంటేజ్. నేను ఆ 50% మీనింగ్ ఇప్పుడు నేను అన్నాను, అరే ఈ పెన్ కి పివి రేషియో 50% అని చెప్పాను. దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. ప్రాఫిట్ అది. ప్రాఫిట్ అయితే దానికి కాంట్రిబ్యూషన్ అని ఎందుకు అంటాను? ప్రాఫిట్ అనే కదా అంటాను. బా, ఏం తెలియదు నిజంగా. ఇప్పుడు దీనికి ఇప్పుడు 50% కాంట్రిబ్యూషన్ పివి రేషియో అని చెప్పాను కదరా, దాని మీనింగ్ ఏంటని అడిగాను. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పెన్ అమ్మితే నాకు వేరియబుల్ కాస్ట్ పోగా నాకు ఎంత మిగులుతుందని. దాని అర్థం అది ప్రాఫిటా లాసానా? కాదు. అరే ప్రాఫిటా లాసా అని కాదు. ఎందుకంటే ప్రాఫిటా లాసా అని తెలుసుకోవడానికి మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, అవి ప్రాఫిటా లాసా తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను చెప్తుంది పివి రేషియో ఏంటి? ఇది జస్ట్ ఒక పెన్ అమ్మితే వేరియబుల్ కాస్ట్ పోగా నాకు ఎంత మిగులుతుంది. ఇప్పుడు నేను 70% అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? 100 పైసలకి అమ్మాను అనుకోండి, 30 పైస్ పోద్ది వేరియబుల్ కాస్ట్ కి, నాకు ఎంత మిగులుతుంది అని అర్థం? 70 పైస్ మిగులుతుంది అని అర్థం. అర్థమైందా? సో 1 రూపీలో 70 పైసలు మిగులుతుంది నాకు. అర్థమైందా? సో ఇప్పుడు నేను 50% అన్నానంటే దాని అర్థం ఏంటి? 1 రూపీకి అమ్మితే 50 పైస్ పోద్ది, 50 పైస్ మిగులుతుంది. ఏంటి? ప్రాఫిట్ అది కాదు, కాంట్రిబ్యూషన్. అర్థమైందా? ఓకేనా? సో ఇది పివి రేషియో. ఓకే. సో ఈ పివి రేషియోని యూజ్ చేసి మనం చాలా విషయాలు అంటే మనం తర్వాత దీని నుంచే చాలా రకాల ఫార్ములా తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఉంది కదా, పైన రాసాం మనం, దానికి ఆర్ అని పెట్టి ఇంకో ఫార్ములా రాసుకోండి. కాంట్రిబ్యూషన్ కి ఇంకో ఫార్ములా సేల్స్ ఇంటూ పివి రేషియో అనొచ్చా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చూడండి రా, ఈ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పివి రేషియో. ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో అనొచ్చలేదా? సరే మరి 100 బై 100 అవదా? అవదు, అది పర్సంటేజ్. ఓకేనా? సో పర్సంటేజ్ కోసం మనం ఇంటూ 100 చేసాం. సో ఇందాక రాసిన ఫస్ట్ ఫార్ములాకి ఇంకో ఫార్ములా రాసుకోవాలి మీరు, సేల్స్ ఇంటూ పివి రేషియో. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్? ఓకే. ఓకే, చాలు ఈరోజు. ఒకే రోజు ఎక్కువ నేర్చుకున్నా మనకి షేప్ అవుతుంది. ఓకే. సో ఈ రోజుకి ఇంతే. రేపు మనం మిగతా విషయాలు నేర్చుకుందాం.
అసలైన టాపిక్ లోకి వెళ్ళలేదు అసలు ఇంకా సొల్లే చెప్పాం మనం. అసలైన టాపిక్ లోకి రేపు వెళ్తా. రేపటి నుంచి మన క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.